నమస్తే అందరికి. సో నిన్న క్లాస్ 17లో ఏం చెప్పుకున్నాం అని అంటే నవాంశ ఏంటిది, తర్వాత నక్షత్రాల గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ ఇవన్నీ చెప్పుకున్నాం. ఇవన్నీ ఏం చెప్పామంటే మర్చిపోమని చెప్పాం. సో మీరు అందరూ జాగ్రత్తగా మర్చిపోయారని అనుకుంటున్నాను, తెలుసుకుంటే చాలు. సో ఈరోజు టార్గెట్ ఏంటంటే ఒక గ్రహం యొక్క లైట్ పర్ఫార్మెన్స్ రిసోర్స్లో లైట్ గురించి కొంచెం బేసిక్గా, తర్వాత పర్ఫార్మెన్స్ రిసోర్స్ గురించి ఆల్రెడీ నేర్చుకున్నాం. అంటే గ్రహం యొక్క నక్షత్రాధిపతి ఎలా ఉన్నాడు, ఎవరి వల్ల ఉన్నాడు, ఆయనతో ఎవరున్నాడు, ఇట్లాంటివన్నీ అసోసియేషన్ స్టార్లాడి సంబంధించిన విషయాలన్నమాట. రిసోర్స్ అంటే ఆ గ్రహానికి వచ్చే ఉచ్చలు స్వక్షేత్రాలు ఇవన్నీ. ఊరికే ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని ట్రై చేద్దాం, తలో ఎగ్జాంపుల్ తీసుకొని ప్రాక్టీస్ చేద్దాం. ఎవరి దగ్గర రియల్ చార్ట్స్ ఉంటే అప్పుడు ఆ రియల్ చార్ట్స్లో కూడా చెప్పమని ప్రాక్టీస్ చేద్దాం. రిజల్ట్ ఏమైందనే తర్వాత సంగతి, రిజల్ట్ ప్రిడిక్షన్ కాదు, జస్ట్ ఓన్లీ ప్లానెట్ అనాలిసిస్ని మనం ఫోకస్ చేస్తే నెక్స్ట్ హౌస్ అనాలిసిస్లోకి వెళ్ళగలుగుతాం. ఎప్పుడు అది ఈ లైట్ గురించి అంటే వక్రతాల గురించి ఫుల్ క్లారిటీ, ఇప్పటికే చాలా క్లారిటీ వచ్చింది, కానీ ఇంకా స్పెసిఫిక్గా క్లారిటీ గురించి మాట్లాడదాం. సరే స్టార్ట్ చేద్దాం. సో ముందు నుంచి స్టార్ట్ చేద్దామా, నెంబర్స్ లాస్ట్ నుంచి స్టార్ట్ చేద్దామా? ఈరోజు రివర్స్ కదా, రివర్స్ స్టార్ట్ చేద్దామా? 3057 నాట్ అవైలబుల్ కదా, 3056 అవైలబుల్ కదా? అవైలబుల్. ఓకే, చెప్పాలా మీరే ఎలా ఉన్నారు? మీకోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు. 3056 అని కామెంట్లు పెడుతున్నారు అనమాట, మీరు కనబడట్లేదని. నెక్స్ట్ టైం ఒక సెషన్ చేద్దాం, Q&A. షూర్ డన్. సరే, అసలు విషయం ఏంటిదనంటే పక్క విద్యార్థులకు హెల్ప్ చేయడం కన్నా మనం విద్యార్థిగా నేర్చుకోవాలి, కాబట్టి మీరు కూడా నేర్చుకోవాలి ఫస్ట్. కాబట్టి అసలు విషయం, సో మీకు మేము ఏదైనా ఎగ్జాంపుల్ ఇస్తే మీరు చెప్పేస్తారా? సో గ్రహాలన్నీ అక్కడ పెట్టి, లేదంటే ఎవరినైనా ఎగ్జాంపుల్ ఇవ్వమంటారా? ఏదైనా పర్వాలేదు, ట్రై చేస్తాను. ఓకే, సో ఇప్పుడు ఇంతకీ ఉత్తమ ద్రేకాణము, వర్గోత్తమ అంశ ఇవన్నీ వచ్చాయా? రాకపోతే నేను గుర్తు చేస్తూ ఉంటాను అనమాట. అట్లీస్ట్ వాటి హెడ్డింగ్స్ గుర్తుంటే అది ఉందా లేదా అనేది నన్ను క్యాలిక్యులేటర్గా వాడుకోండి. అందరూ కూడా వాడుకొని అది ఉత్తమ ద్రేకాణంలో ఉందా లేదా చూడండి సార్ అంటే ఉంది, చూసి చెప్తా ఉంటాను అనమాట. మీకు హెల్ప్ చేస్తూ ఉంటాను నేను. ఓకేనా? సరే, ఓకే. ఊరికే సో డ్రాగ్ చేస్తే మకర లగ్నం వచ్చింది, కానీ బట్ వేరే లగ్నం పెడదాం. నిన్న కూడా మిథునం తీసుకున్నాం కాబట్టి ఈరోజు కర్కాటకం పెడదాం. ఓకే, కర్కాటకం. ఓకే, సమ్ నక్షత్రంలో పెట్టాము. ఓకే, నెక్స్ట్ కుజుడు, తర్వాత శుక్రుడు, తర్వాత రవి, బుధుడు, శని. ఓకే, కుజుడు వక్రి. ఓకే, ఓకే, ఇది సంగతి. సో ఏం చెప్తారు? ఒక గ్రహాన్ని గురించి అనలైజ్ చేయమంటే మీరు ఏం చెప్తారు? శనిని అనలైజ్ చేస్తారా? శనికి ఏంటిది, ఏం చూడాలి? 3 మనం రాసుకోవాలన్నమాట. ఓకేనా? లైట్ రాసుకోవాలి, తర్వాత నెక్స్ట్ పర్ఫార్మెన్స్ రాసుకోవాలి, రిసోర్స్ రాసుకోవాలి. లైట్ చెప్పుకోలేదు కాబట్టి అది వదిలేసేయండి, ఆ కాలం బ్లాంక్ ఐఫోన్ పెట్టేసుకోండి. పర్ఫార్మెన్స్, శనిని ఎలా చూడాలి? శని యొక్క నక్షత్రాధిపతి ఎక్కడున్నాడు? శని ఏ నక్షత్రంలో ఉన్నాడు? శని శుక్రుడు నక్షత్రంలో ఉన్నాడు. ఓకే, ఫస్ట్ ప్లానెట్స్ లో మనము ప్లానెట్స్ ని అనలైజ్ చేయాలన్నమాట. లగ్నాన్ని ఏమి అనలైజ్ చేయాల్సిన అవసరం లేదు, కానీ ఒక లుక్ వేసుకుంటే బాగుంటుంది. సో ఎందుకంటే లగ్నం ఇంపార్టెంట్ కాబట్టి. కర్కాటక లగ్నం కూడా శని నక్షత్రంలో పడింది. శని ఎవరు? సప్తమ అష్టమాధిపతి కూడా, అంతేనా? సో శని ఎవరి నక్షత్రంలో ఉన్నాడు? శుక్రుడు నక్షత్రంలో ఉన్నాడు. ఓకే, శుక్రుడు ఎక్కడ ఉన్నాడు? శుక్రుడు వచ్చేసి 10th లో ఉన్నాడు. 10th లో ఉన్నాడు. సో 10th లో ఉండడం వల్ల మీరు ఇప్పుడు ఎంత స్కోరింగ్ ఇస్తారు 100కి? ఆయన నక్షత్రాధిపతి ఆయన 10th లో ఉన్నాడు, అది మేషం అయింది. ఓకేనా? శుక్రుడి వల్ల వచ్చింది అది. ఆ శుక్రుడిని ఏమో కుజుడు కూడా చూస్తున్నాడు, ఆయన కూడా వక్రించి చూస్తున్నాడు అనమాట. సరే, ఎలా చూసినా ఒక గ్రహం చూస్తుంది అనమాట. సో ఇప్పుడు ఎన్ని మార్కులు వేస్తారు, ఏం చెప్తారు? మార్క్స్ వేయండి ఫస్ట్, తర్వాత ఎలా మార్కులు వేసారో నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతాం.
నేను అనుకుంటున్నాను శుక్రుడులో ఉండడం అది ఒకటి గుడ్ పాయింట్ అయినా కూడా ఫ్రెండ్లీ వాడు, అండ్ అది కూడా ఫోర్త్ ఎవరికి గుడ్డు అండ్ ఆల్సో ఎవరికి గుడ్డు శుక్రుడి నక్షత్రంలో ఉండడం వల్ల శనికి గుడ్, శనికి గుడ్, ఎందుకు గుడ్డు ఫ్రెండ్లీ కదా. ఫ్రెండ్లీ ఓకే, కానీ ఎప్పుడైనా మన కానీ రాశి వచ్చేసి రాశి వచ్చేసి వన్ సెకండ్ కరెక్ట్, లెట్ మీ కరెక్ట్. ఏంటంటే ఈ యొక్క లగ్నానికి ఎవరైతే ఫ్రెండ్స్ ఉంటారో ఏ గ్రహం అయినా ఆళ్ళ నక్షత్రాల్లో ఉండడం కొంతవరకు బెటర్. అర్థమైందా? ఇదే గురు నక్షత్రంలోనో ఈ లగ్నానికి ఉపయోగపడే నక్షత్రాల్లో ఉండాలి. మన ఆపోనెంట్ కూడా మనకి ఫ్రెండ్లీగా ఉన్నాడు అనుకో, మనకు వర్కౌట్ అవుతుంది. కాబట్టి ఈ లగ్నానికి ఉపయోగపడే నక్షత్రాల్లో ఉండాలి. ఈ లగ్నానికి గురుపాలిత గ్రహాలు కాబట్టి గురుపాలిత నక్షత్రాల్లో ఉంటే ఒక ప్లస్ పాయింట్ అనమాట. సరే, ఒక పాయింట్గా తీసుకోండి, ఎగ్జాక్ట్ పాయింట్గా కాకపోయినా ఒక పాయింట్గా తీసుకోండి. సరే, ఓకే, తప్పేమీ లేదు. సో అలా డౌన్ మంచి మార్క్స్ ఏం లేవు. సో అండ్ శుక్రుడు వచ్చేసి మళ్ళీ అంటే లగ్నానికి ఫేవరబుల్ ఉన్న దాంట్లో లార్డ్ లో ఉన్నారు, కుజుడి రాశిలో ఉన్నారు. శుక్రుడికి ఏం ఫ్రెండ్లీ, కుజుడి రాశిలో ఉన్నారు, కానీ అది శుక్రుడికి ఏం కంఫర్టబుల్ రాశి కాదు మళ్ళీ. ఓకే, గుడ్. సో అక్కడ కూడా ఇవ్వలేకపోతుంది. ఓకే, సో ఎంత ఇస్తారు అయితే? ఇప్పుడు మనం పారామీటర్స్ పెట్టుకుందాము. ఇది మనం ప్రయోగం లాగానే వెళ్దాంలే. పారామీటర్స్ పెట్టుకొని పారామీటర్స్ కి మార్క్స్ వేసుకుంటే వెళ్దాం. అంటే మనం తత్వం కాబట్టి ఎంత వేస్తారు? నాట్ గుడ్. సో ఓకే, నాట్ గుడ్. ఎంత వేస్తారు? ఒక బిలో 50. బిలో 50. ఓకే, సరే. మరి ఇప్పుడు స్టార్లైడ్ దశమంలో ఉన్నాడు కదా, దశమ కేంద్రాధిపత్యం కదా, ఈయనేమో ద్వితీయంలో ఉన్నాడు, ఆయన దశమంలో ఉన్నాడు. ఇంకా అది కూడా నాట్ గుడ్ అంటే మరి దానికి ఎన్ని మార్కులు? అయితే మనం కొన్ని పారామీటర్స్ పెడదాం, ఓకేనా? కొన్ని పారామీటర్స్ సెవెంత్ లార్డ్ 10th లో ఉన్నాడు, ఒక యోగం కరెక్ట్ కాబట్టి అట్లీస్ట్ 50 అని ఇవ్వగలిగాము అని చెప్పొచ్చు. ఓకే, మీరు 7th లార్డ్ 10th లో ఓకే, ఒక పాయింట్ 10th లో ఉన్నట్టుగా. ఓకే, సరే, ఐ యాక్సెప్ట్ యువర్ 50 మార్క్స్. నా క్వశ్చన్ ఏంటంటే, మీరు 100 మార్కులకి 95 మార్కులన్నా వెయ్యాలంటే మీకు ఏమేమి పారామీటర్లు కావాలి? అది నా క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్. ఉండాలంటే అట్లీస్ట్ ఇక్కడ 8th లార్డ్ అయ్యి ఉండి ఇంకొక కేంద్రంలో ఉన్నట్లుగా ఉన్నా కూడా విపరీత రాజయోగం కింద వేసి ఉండేవాళ్ళం. అండ్ ఇక్కడ ఇంకొకటి ఆ శుక్రుడు వచ్చేసి 7 and 8 లో ఎవరు లేరు కాబట్టి ఇబ్బంది ఏం లేదు. 7th and 8th లార్డ్ కాబట్టి ఇట్స్ ఓకే. ఇప్పుడు నాకేమీ దాంతో ప్రాబ్లమ్స్ లేవన్నమాట. సో మీకు ఏ పారామీటర్స్ కావాలి? అంటే పారామీటర్ అంటే ఇప్పుడు ఎగ్జాల్టేషన్ హౌస్ ఉండాలి, లేదంటే స్టార్ లార్డ్ ఎగ్జాల్ట్ అవ్వాలి, స్టార్ లార్డ్ యోగ కారకులతో ఉండాలి, లేదంటే ఈ శనికి ఈ పొజిషన్ అయితే బాగా కంఫర్ట్, ఈ పొజిషన్ అయితే కంఫర్ట్ కాదు, సో ఈ స్థానం వచ్చింది కాబట్టి ఇంత వేస్తాను అని ఇలా మీరు చెప్పడానికి మీరు ఏమేమి పారామీటర్స్ ని సెలెక్ట్ చేస్తారు? రాయమంటే రాస్తా. ఓకే, నేను ఒకటి మీరు శనిని చూసినప్పుడు అసలు శని ఫస్ట్ తనకి కంఫర్టబుల్ రాశిలో ఉండడం ఒకటి ఫస్ట్ తీసుకొని ఉండొచ్చు. అంటే సింహ రాశిలో కాకుండా నేను కూడా రాసుకుంటాను, రాసి తర్వాత బోర్డు మీద రాద్దాం, ఫైనల్ చేద్దాము. సో మనము వైట్ బోర్డ్ తీసుకొని రాద్దాము. ఒక సెకండ్. సరే, మీరు చెప్పండి, నేను వింటా ఉంటాను. చెప్పండి. శని వచ్చేసి మీరు శని యొక్క కంఫర్ట్ సైన్ చూస్తున్నారు ఫస్ట్, అంతేనా? అవును, శని కంఫర్ట్ సైన్ ఒకటి ఫస్ట్. ఓకే, అండ్ ఇప్పుడు ఆల్రెడీ ఆ సైన్ అయిపోయిన తర్వాత అట్లీస్ట్ శుక్రుడు నక్షత్రంలో ఉన్నాడు కాబట్టి శుక్రుడు వచ్చేసి అట్లీస్ట్ మీనంలో ఉండుంటే ఎగ్జాల్ట్ అయి ఉండేవాడు అండ్ 9th ప్లేస్ అయి ఉండేది అప్పుడు. సో అదొకటి ఎక్స్ట్రా అడిషనల్ లో నేను 80 వరకు తీసుకొచ్చి ఉండేదాన్ని. ఓకే, అండ్ ఇక్కడ కుజుడు, బుధుడు, రవి, ఇంకా లగ్నాలాడు మూన్ పెట్టలేదు కదా మీరు? ఎవరిదైనా దృష్టి పెడదామని చూస్తున్నాను. చంద్రుడు పెట్టాడా? ఓకే, జూపిటర్ ఒకవేళ కన్యాలో ఉండి చూసుంటే ఇంకా అది ఇంకా ఎక్స్ట్రా ఇంకా 90 దాకా తీసుకొచ్చి ఉండేదాన్నేమో. కన్యలో ఎవరిని చూడాలి? వీనస్ ని మీనంలో పెట్టి గురువుని కన్యలో ఉండి
అట్లా ఉండుంటే ఓకే, ఇంకా మనం మనం ఇప్పుడు ప్లానిటరీ పొజిషన్ మార్చేది లేదు, ఉన్న దాంతోనే అనలైజ్ సరే చేయాలి. సరే ఇప్పుడు భర్త చాటి తెస్తే కొంచెం జరుపుకుంటే అయ్యా అని మనం అనలేం ఆ, కాబట్టి ప్రస్తుతానికి ఉన్న దాంతో చేసుకుందాం. ఉమ్, ఉన్నదాంతో చేయాలి అంటే ఇంకా ఏమైనా మీరు ఒక పారామీటర్స్ యోగం చెప్పండి, అయితే మీరు పారామీటర్స్ చెప్పండి. దీన్ని ఇలానే పెడదాం, దీన్ని ఇలానే పెడదాము. ఉమ్, మనం ఏం చేద్దాం అని అంటే ఉమ్, మనం ఉమ్, వైట్ బోర్డ్ కూడా పెట్టుకుందాం. ఓకే, సో మనం ఏమేమి పారామీటర్స్ కన్సిడర్ చేద్దాం ఒక నక్షత్రాధిపతికి అని అంటే నేను ఎట్లా మార్కులు వేసుకుంటాను అని అంటే అది మీకు చెప్తా. సో దట్ ఆ వ్యూలో మీరు ఆలోచించండి. మీకు ఏమైనా కొత్త ఐడియా ఉంటే అది చెప్పండి. ఓకే, 200 తీసుకుందాం. ఓకే, 200 తీసుకుందాం. ఓకే, 100 100. ఈ 100 ఏంటంటే గ్రహం కోసం. ఓకే, రెండో 100 ఏంటంటే నక్షత్రం. ఈ 200 క్యాలిక్యులేట్ చేసుకున్న తర్వాత ఈ 100కి ఈ 100లో నుంచి 25 తెచ్చుకుందాం. ఓకే, తర్వాత మిగిలిన 100లో నుంచి 75 తెచ్చుకుందాం. ప్రియారిటీ అర్థమై ఉంటుంది ఇప్పుడు మీకు. ఓకే, ఏ గ్రహమైనా ఎక్కడ ఉన్నదో దాని రిజల్ట్స్ 25% ఇస్తుంది, ఖచ్చితంగా ఇస్తుంది, ఇవ్వకుండా ఉండదు నా దృష్టిలో. ఓకే, మనకి చాలా నక్షత్ర మెథడ్స్ ఫాలో అయితే నక్షత్రానికి ఇంపార్టెన్స్ ఇస్తారు కాబట్టి గ్రహం గురించి వాళ్ళు పట్టించుకోరు, కానీ నేను పట్టించుకుంటా. ఓకే, ఖచ్చితంగా గ్రహానికి వాల్యూ ఉంది, నక్షత్రానికి వాల్యూ ఉంది, రెండింటికి వాల్యూ ఉంది. ఓకే, అయితే గ్రహానికి 20%, నక్షత్రానికి ఒక 75%. అసలు ఏమేమి పారామీటర్స్ కన్సిడర్ చేస్తారు అని అనుకుంటే మనము ఒకటి ఏం చెప్పుకున్నాము, ఒకటి ఉచ్చ క్షేత్రం గురించి చెప్పుకున్నాం. ఓకే, ఉచ్చ అనేదిగా ఓకే ఫస్ట్ ఇట్లా తీసుకుందాం. స్వక్షేత్రం. ఓకే, తర్వాత ఉచ్చ క్షేత్రం, దాని తర్వాత ఇంకోటి ఏంటి తీసుకున్నాం, మూల త్రికోణం తీసుకున్నాం కదా. నక్షత్రం మూల త్రికోణం అంటే రాశి నక్షత్రం మూల త్రికోణం. ఓకే, త్రికోణం. ఓకే, తర్వాత ఇట్లా మిత్రక్షేత్రం, మిత్రక్షేత్రం ఫ్రెండ్లీ సైన్. ఓకే, మిత్రక్షేత్రం. తర్వాత ఇంకా సమక్షేత్రం అంటే ఈక్వల్ అనమాట, సములు వాళ్ళు. ఓకే, నెక్స్ట్ శత్రుక్షేత్రం, ఇంకా నీచక్షేత్రం. ఓకే, ఇలా రాసులకి మనం ఉచ్చ మూల త్రికోణ మిత్ర స్వక్షేత్ర తర్వాత శత్రుక్షేత్ర నీచక్షేత్రాలు. సో ఇలా ప్రతి గ్రహం కూడా ఏదో ఒక రాశిలో ఉంటుందన్నమాట. ఓకే, అలా ఉన్నప్పుడు మనం తీసుకోవచ్చు. వీటితో పాటుగా మనం ఇంకా కొన్ని పారామీటర్స్ చెప్పుకున్నాం. ఏంటిది, మళ్ళీ నక్షత్ర పారామీటర్స్కి వెళితే ఏం చెప్పుకున్నాం మనం, ఒకటి ఇది, ఇంకోటి మనకి రాశి పరంగా ఇంకోటి వర్గోత్తమ ఒకటి, ద్రేకాణం ఒకటి. ద్రేకాణం చెప్పుకున్నాం, వర్గోత్తమ ద్రేకాణము, ఉత్తమ ద్రేకాణము, ఉత్తమ ద్రేకాణం చెప్పుకున్నాం. ఇంకేం చెప్పుకున్నాం, ఇంకా పుష్కర నవాంశ చెప్పుకున్నాం కదా. పుష్కర నవాంశ, వర్గోత్తమాంశ, పుష్కరాంశ, పుష్కర నవాంశ, ఇట్లాంటి కొన్ని వర్డ్స్ చెప్పుకున్నాం. సో వీటన్నిటికీ కూడా మనము పారామీటర్ని కన్సిడర్ చేసి వాల్యూ వేయాలి. ఇవి కాకుండా ఇంకా దృష్టిల గురించి చెప్పుకున్నాం మనం, గుర్తుందా? దృష్టి, శుభగ్రహ దృష్టి, పాపగ్రహ దృష్టి. పాపగ్రహ దృష్టి కొంచెం నెగిటివ్గాను, శుభగ్రహ దృష్టి. లగ్నానికి పాపులైతే చూస్తే ఎలా, లగ్నానికి శుభులు చూస్తే ఎలా, అట్లా కూడా మనం తీసుకోవచ్చు. లగ్నాన్ని ఫంక్షనల్గా ఎట్లా తీసుకోవచ్చు. ఇంకా దృష్టిలు అయిపోయాయి. ఇంకేముంది, ఇంకా అసలైన హీరో ఏంటిది, నక్షత్రాధిపతి. ఇవన్నీ పారామీటర్స్ని సేమ్ నక్షత్రాధిపతి కూడా అప్లై చేయాలి. స్థానం అని రాసుకుందాం. ఓకే, అన్ని పాయింట్స్ కవర్ చేశానా మిస్ కాకుండా? స్వనక్షత్ర స్థితి కూడా కొంచెం బలంగా తీసుకోవచ్చు కదా సార్, అంటే మన నక్షత్రాలు చూస్తున్నప్పుడు. సో స్వనక్షత్రం తీసుకున్నప్పుడు అప్పుడు నక్షత్రాధిపతినే తీసుకునేది కదా మనం. ఓకే, స్వనక్షత్రం తీసుకున్నప్పుడు ఆ నక్షత్రాధిపతి ఎక్కడ ఉన్నాడు, ఆయన ఎలా ఉన్నాడు అనేది కదా తీసుకునేది.
ఓకే, ఎస్. ఇప్పుడు దిగ్బలం ఆ, ఆ, దిగ్బలం దిగ్బలం, దిగ్బలం తమద్రేకాణము, దీనిలోనే రాసేద్దాం. దిగ్బలం, తర్వాత రాశిలో బలమైన గ్రహం, అవన్నీ కూడా మనకి ప్రియారిటీ తీసుకోవాలి. మళ్ళీ యోగ కారకుల సంబంధం, లగ్నాలు, ప్లేస్ లేదు వెయిట్, యోగ కారకులు, ఇలాంటివన్నీ కూడా ఇంపార్టెంట్ పారామీటర్స్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇంతే కదా విషయాలన్నీ. 3056 మీకు ఐడియా వచ్చింది కదా ఏమేమి విషయాలు కన్సిడర్ చేయాల్సి వస్తుంది అనేది, మర్చిపోకుండా. ఇప్పుడు స్టార్ట్ చేద్దామా? ఓకే రండి. సో ఇప్పుడు చెప్పండి శని గురించి. సో మీరు ఎలా మార్క్స్ ఇస్తారు అని అంటే, ఎలా మార్క్స్ ఇస్తారు అని అంటే ఈ పారామీటర్స్ అన్ని కన్సిడర్ చేసి గ్రహానికి 100 చెప్పండి, నక్షత్రానికి 100 చెప్పండి. ఫైనల్ గా ఆ 100 ఈ 100లో నుంచి, అదే రాజేంద్ర ప్రసాద్ సినిమా ఉంటది కదా, పావు కిలో మైసూర్ పాక్, పావు కిలో అది అన్ని వేసి సెట్ చేయమంటాడు. సేమ్ అలానే దీనిలో నుంచి 100లో నుంచి 25 తీసుకుంటాం, దీనిలో నుంచి 75, దీని మొత్తాన్ని కలిపి 75% గా కన్వర్ట్ చేసుకోవాలి మనం, దీన్ని 25% గా కన్వర్ట్ చేసుకోవాలి. ఓకే, సో అది ఒక పాయింట్ అండి. మనం గ్రహానికి దుస్థానాల్లో ఉందా, కేంద్రాల్లో ఉందా, అది క్యాల్కులేషన్. ఎస్ తీసుకోండి, దానికి 25 మార్క్స్ ఏమంటున్నాగా. అంటే లిస్ట్ లో మనము ఇప్పటిదాకా 15 పాయింట్స్ వచ్చాయి మన అంటే స్థానం. అవును, దాని స్థానం కూడా తీసుకోండి, దాని స్థానం కూడా తీసుకోండి. ఇప్పుడు ఏదైతే కన్సిడర్ చేస్తారో గ్రహానికి, గ్రహం యొక్క నక్షత్రాధిపతి రెండిటికి కన్సిడర్ చేయండి, సేమ్ పాయింట్స్ ని కన్సిడర్ చేయండి, రెండిటికి మార్కులు వేయండి. వేసి దానిలో నుంచి దీన్ని మొత్తంని 25% గా కన్వర్ట్ చేసుకోవాలి. అంటే 100లో 50 వచ్చాయి అనుకో, 25కి 12.5 మార్కులు వేసుకోవాలి. 100కి 100 మార్కులు వచ్చాయనుకో, అప్పుడు 75 మార్కులు వేసుకోవాలి. అర్థమైందా? క్యాలిక్యులేషన్ కన్ఫ్యూజన్ ఉందా? 3038 అర్థమైందా? నేను చెప్పిన లెక్క తేడాగా ఉందా? కరెక్టే ఉంది సార్. ఓకే, సో ఇప్పుడు 100కి ఈ నక్షత్రం కేసులో మీకు 50 మార్కులు వచ్చాయనుకో, ఈ 75 మార్కులకి ఎన్ని మార్క్స్ వేస్తారు? 37.5 పడుతుంది సార్, ఇంకేది అంతే కదా. కరెక్ట్. సో అట్లా మనం దాన్ని కన్వర్ట్ చేసుకోవాలన్నమాట, అర్థం చేసుకోవాలి. వెరీ గుడ్. సో అట్లా మనం ఈ టోటల్ వాల్యూని, స్కోర్ని మనం డిసైడ్ చేద్దాం. అంటే మీకోసం నేను మైండ్లో రూల్స్ సంబంధం లేకుండా అనుకొని నేను వేసేసుకుంటున్నాను, మీకోసం ఫస్ట్ టైం రాశాను అనమాట. ఓకే రైట్. కానీ కన్సిడర్ చేసే పారామీటర్స్ అయితే మోస్ట్లీ అవే. దీనిలో ఒక ముఖ్యమైన విషయం, దీనికి మరి పర్సంటేజ్లు అడగలేరు, తెలుగు అయితే అడిగేవాళ్ళు అనమాట. సో ఇప్పుడు స్థానానికి మీరు ఎక్కువ పర్సంటేజ్ ఇవ్వాలి. ఇక మిగిలిన ఎన్ని ఉన్నా కానీ నాకు గ్రహం యొక్క పొజిషన్కి 60% మార్కులు ఇస్తా. మిగిలిన ఏమైనా కానీ మీరు ఏమైనా చేసుకోండి. అర్థమైందా? మీ ఇష్టం, మీరు ఎట్లా సెట్ చేసినా మినిమం బాగుంటుంది. ఒకసారి రిపీట్ చేయరా మళ్ళీ? ఇప్పుడు ఇన్ని పారామీటర్స్ చెప్పుకున్నాం కదా, 14, 15 ఉన్నాయన్నారు కదా. ఈ అన్ని పారామీటర్స్ లో ఒక గ్రహం యొక్క నక్షత్రాధిపతి అనే ఒక పారామీటర్ ఏదైతే ఉందో, ఈ పొజిషన్ ఆఫ్ ది ప్లానెట్ కి 60 మార్కులు ఇవ్వమంటున్నా. ఓకే, అంటే మీ ఉద్దేశం అది అట్లీస్ట్ కేంద్ర కోణాల్లో ఉంది, ఎక్కడున్నా నాకు సంబంధం లేదు. దానికి 60 మార్కులు వెయిటేజ్ ని కన్సిడర్ చేయండి. దాన్ని బట్టి మీరు అది దశమంలో రెస్పెక్ట్, ఇప్పుడు రవి గనక దశమంలో ఉన్నాడు అనుకో, వేయండి 60కో 55 మార్కులు వేయండి. అది నేను అడిగేది. ఓకే ఓకే, దాని వెయిటేజ్ ఎక్కువ. ఎస్, దాని వెయిటేజ్ ని ఎక్కువ ఇవ్వండి పొజిషన్ ఆఫ్ ది ప్లానెట్ కి. దాని 10 మార్క్ క్వశ్చన్, 5 మార్క్ క్వశ్చన్, 3 మార్క్ క్వశ్చన్ లాగా. ఎస్, స్థానం అనే దానికి 60% వెయిటేజ్. ఇప్పుడు 100 మార్క్స్ మనం స్థానం అనే దానికి ఇప్పుడు మొత్తం పారామీటర్లకి 100 మార్కులు అయితే, స్థానం అనే దానికి 60 మార్కులు కేటాయించమంటున్నాను. గ్రహం యొక్క స్థానం కానీ నక్షత్రం యొక్క స్థానానికి 60 మార్కులు కన్సిడర్ చేయండి. ఓకే, ఇక ఆడదాం రండి. సో నక్షత్ర స్థానం అంటే ఎట్లా చేస్తారు? గ్రహం అంటే దశమంలో ఉంటే మనం కన్సిడర్ చేయాలి కదా, నక్షత్ర స్థానం అంటే ఎట్లా కొంచెం చెప్పాలి. ఇప్పుడు శని యొక్క నక్షత్రాధిపతి ఎక్కడున్నాడు? శని యొక్క నక్షత్రాధిపతి ఇక్కడ శుక్రుడు కదా సార్. అవును, శుక్రుడు ఎక్కడున్నాడు?
సార్ 7, 8, 9, 10 ఉన్నాడు సార్. ఆ 10 అనే దానికి మీరు ఎన్ని మార్క్స్ ఇస్తారు శుక్రుడికి? 100కి ఎన్ని మార్కులు ఇస్తారు దాన్ని కన్సిడర్ చేయమంటున్నా. 60 మార్కులు మినిమం ఇవ్వాలి అయితే ఆయన 10లో ఉన్నాడు కాబట్టి 2 మార్కులు ఇస్తారా, 10 మార్కులు ఇస్తారా, 20 మార్కులు ఇస్తారా, ఎన్ని ఇస్తారు? ఓకే ఓకే, అది నక్షత్రానికి సంబంధించి అట్లా డిసైడ్ చేయమంటారు. ఎస్, గ్రహం ఇక్కడ ఉంది కాబట్టి దీనికి 100 మార్కుల్లో ఎన్ని ఇస్తారు? ద్వితీయంలో ఉన్నది గ్రహం, 60 మార్కుల్లో ద్వితీయ స్థానానికి ఎంత వెయిటేజ్ ఇస్తారు? ఓకే 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 సార్, ఓకే సార్, ఓకేనా? ఓకే సార్, ఓకే సార్. ఓకే ఓకే, Yeah. చేద్దామా? నేను అంటే నాకు హెల్ప్ కావాలి. నేనున్నా. definitely గా. అయితే నేను స్టార్ట్ చేస్తాను. సో ఫస్ట్ గ్రహంది తీసుకుంటే ఇది నీచ త్రికోణం అనుకోవచ్చా? ఎందుకంటే అవును, మేషంలో నీచ నీచ త్రికోణం పడితే నీచ అనుకోవచ్చు త్రికోణం. అనుకోవచ్చు. Yeah. ఫస్ట్ నాకు పొజిషన్ So, ఆఫ్ ది ప్లానెట్, నాకు ఏ పారామీటర్లు వద్దు ప్రపంచంలో. ఫస్ట్ పారామీటర్ అదే అది పొజిషన్ ఆఫ్ ద 2లో ఉంది, ప్లానెట్ దానికి ఎన్ని వేస్తారు చెప్పండి. ఆయన శత్రు క్షేత్రం, నీచ క్షేత్రం, ఏ క్షేత్రం నాకు అవసరం లేదు, నాకు Okay. 2లో ఉంది. 2లో ఉండొచ్చు. ఎస్, 2లో ఉన్నప్పుడు 2లో ఎన్ని మార్క్స్ ఉండొచ్చు. ఇస్తారు? ఏ లగ్నానికైనా ఏ గ్రహం అయినా 2లో ఉందనంటే మీరు ఎన్ని మార్క్స్ ఇస్తారు? 60 మార్కులు 2లో వెయిటేజ్ లో, ఉన్నారా? అంటే 100కి 60 మార్కులు స్థానానికి ఇస్తే ఇప్పుడు 2లో ఉంది కాబట్టి 60లో ఎన్ని మార్క్స్ ఇస్తారు అది చెప్పండి నాకు. 60లో నేను ఇబ్బంది లేదు, 60 ఇవ్వచ్చు. 60 ఎలా ఫుల్గా ఇచ్చేస్తాం మనం, ఫుల్గా ఇయ్యం కదా. సరే అయితే ఒక 20 వేసుకోండి. మరి అంత వద్దులే. ఓకే సరే, మరి బేరం ఆడాల్సిందే ఉంది. రైట్. సో సెకండ్ లో ఉంది కాబట్టి ఓకే, నేను ఉండొచ్చు. సెకండ్ లో ఉండొచ్చు కాబట్టి ఓకే, ఒక 45 ఇద్దాం, అటు ఇటు కాకుండా. తర్వాత సరే. లెక్కల్లో తేల్చుకొని మేమన్నా మిగిలితే వేసుకుందాం. ఓకే, యావరేజ్ గా నేను 75 మార్క్స్ ఇస్తూ ఉంటాను. ఏదన్నా పారామీటర్స్ ఇంకా మంచిగా ఎక్సైటింగ్ అనిపిస్తా ఉంటే పెంచుకుంటా ఉంటాను. ఓకే, సో యావరేజ్ గా ఒక 45 మార్క్స్ ఇచ్చా. ఓకే, నెక్స్ట్ 2లో ఉంది. నెక్స్ట్ ఏం చూడమంటారు? స్థానం అంటే స్థానానికి 1, 2 ఇగో ఏం అవుతుంది. చూడమంటారా? ఇగో ఇవన్నీ కదా, స్వక్షేత్రమా, Next. అది ఉచ్చ క్షేత్రమా, నీచ క్షేత్రమా, ఏదో ఉన్నాయి కదా, ఇవన్నీ పారామీటర్స్ కన్సిడర్ చేసి రాసికేస్తారు కదా మీరు. కాదు, స్వ కాదు, స్వక్షేత్రం ఉచ్చ క్షేత్రం కాదు, నీచ క్షేత్రం కాదు, నీచ కాదు, కానీ నీచ త్రికోణంలో ఉంది కాబట్టి నీచ త్రికోణం కాబట్టి అక్కడ మార్కులు తగ్గించాలి కాబట్టి 60కి ఒక 60 కాదు, ఇంకా ఉన్నాయి 40 కదా మనకి. ఆ 40లో సరే, 40లో ఎన్ని మార్క్స్ వేస్తారు అంటే ఇప్పుడు నెగటివ్ మీకు స్వక్షేత్రంలో ఉందనుకో, ఆ స్వక్షేత్రంలో ఉంటే మనము వేసేయచ్చు అనమాట. స్వక్షేత్రంలో ఎన్ని పారామీటర్స్ ఉన్నాయి మనకు కన్సిడర్ చేయడానికి? స్వక్షేత్రంలో మనకి ఉత్తమ ద్రేకాణము, దిగ్బలము, వర్గోత్తమము, పుష్కర నవాంశ, ఇవన్నీ ట్యాప్ అయితే ఆ 40కి 40 వేయచ్చు మనం. అర్థమైందా? సో ఆ 40కి ఒక 35 వేయాలంటే ఇవన్నీ ట్యాప్ అవుతూ మళ్ళీ ఒక ఉచ్చక్షేత్రం కనుక అయ్యిందనుకో ఓ 35 వేద్దాం. అలా నేను చెప్పేది నా ఐడియా. ఓకే, ఒక్క నిమిషం హ్యాండ్ రైజ్ చేసి మాట్లాడండి, డబుల్ వాయిస్ వస్తుంది. 3028 సార్. నీచ త్రికోణం ఏంటి సార్? ఏం లేదు ఇక్కడ, అంటే ఇది నేను చెప్పలేదు, తను సొంతగా నేర్చేసుకున్నారు, అది విషయం. సో అది ఏంటంటే ఇక్కడ మేషంలో శని నీచంలో పడతాడు కదా, సార్. ఆ నీచంలో పడిన ఆ యొక్క గ్రహానికి ఆ 159 హౌసెస్ కూడా నీచంలాగా పనిచేస్తాయి కాబట్టి కొంచెం నీచ త్రికోణంగా కన్సిడర్ చేస్తూ ఉంటారు అనమాట. అది కాన్సెప్ట్. ఇప్పుడు గురువు ఉచ్చులో ఉన్నాడు అనుకో, మీనంలోను వృచ్చికంలోను ఉచ్చ త్రికోణంలో ఉన్నాడని చెప్తారు. అలా ఓకే ఓకే, కాన్సెప్ట్ అర్థం. అది పెద్ద విషయమేం కాదు, అదొక పాయింట్ కన్సిడర్ చేయొచ్చు. రైట్, ఓకే. సో అక్కడ వేయలేను, అసలు ఏం వేయలేను. ఎందుకే లేరు నీచంలో పడలే కదా. ఇప్పుడు టాప్ మార్క్స్ 40కి మనం పారామీటర్స్ చెప్పుకున్నాము. నీచంలో పర్టికులర్ క్రిటికల్ డిగ్రీలో ఉంటే అప్పుడు 0 మార్క్స్. ఓకేనా? నీచంలో లేడు కదా, జస్ట్ శత్రుక్షేత్రంలో ఉన్నాడు, అంతే కదా, అవునా? సో మరి అట్లయితే ఇయ్యాలి కదా, ఓ 10-15 అని ఇయ్యాలి కదా. 10 ఇస్తాను. సరే 10 ఇయ్యండి. ఓకే, శత్రువు కదా, ఆ శత్రు క్షేత్రంలో ఉన్నాడు కాబట్టి 10 ఇస్తారు. సో 55 మార్కులు వచ్చాయి కదా. తర్వాత ఈయన ఉత్తమ ద్రేకాణంలో ఉన్నాడుగా, ఎన్ని ఇస్తారు? ఇంకో 5 ఇస్తారా? ఇస్తాను. సో 60 వచ్చాయి. 10 ఇచ్చారు, ఇక్కడ 15, అక్కడ 45, 60 అయినాయి. ఓకే, ఉత్తమ ద్రేకాణంలో ఉన్నాడు కాబట్టి 60 అయ్యాయి. ఓకే, ఇప్పుడు గ్రహానికి మనం ఫైనల్ చేసేసుకున్నాం దాదాపుగా. ఓకేనా?
గ్రహాన్ని అవును, ఫైనల్ అవును. చేసుకున్నాం. ఈ గ్రహాన్ని ఇంకో శుభదృష్టి ఏదన్నా చూసిందంటే మంచిగా ఇవ్వచ్చు. శుభదృష్టి ఏమీ లేదు కాబట్టి ఇంకేమీ యాడ్ ఎక్కడ చేయట్లేదు. లేదు. 60 Yeah. అనుకుందాం. 60 అంటే ఉమ్, మనం అంతే. 60లో 25ని కన్సిడర్ 25గా కన్వర్ట్ చేసుకోవాలన్నమాట. ఓకే, అప్పుడు ఏం చేయాలంటే 60 × 25/100 కొడితే మనకి ఎంత అనేది ఆన్సర్ వస్తుంది. ఓకేనా సార్ ఇది వర్గోత్తమంలో ఉంది కదా సార్ శని. వర్గోత్తమం కూడా ఉందట. ఇంకో 5 మార్కులు ఇద్దాం. ఇద్దామా? ఎలా ఉంది వర్గోత్తమం? అంటే పుబ్బా శుక్రుడు కదా, నక్షత్రం 1వ పాదంలో ఉంది కదా, 4 పాదాలు. ఓకే ఓకే ఆ, ఓకే ఓకే శుక్రుడి నక్షత్రం 1వ పాదం. మన మేడం చెప్పిన లాజిక్ Okay. ప్రకారం ఇక్కడే కదా, డైరెక్ట్ ఇక్కడే ఉంటాడు కదా. ఓకే 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 రైట్. Yeah. ఓకే 60కి ఇంకొక 10 వేస్తే 70. 65 ఇద్దాం. వర్గోత్తమమే కదా, ఆల్రెడీ ఉత్తమ ద్రేకాణం కూడా సరే. వేస్తున్నాను. సరే సరే ఓకే 65 వేద్దాం. అయిపోయింది. ఇంకా నక్షత్రంకి వెళ్దాము. ఈ 65ని అలా పక్క పెడదాం. ఓకేనా ఆ, ఓకే, రాసుకుందాం. నక్షత్రంకి వెళ్దాం. ఓకే వెళ్దాం. ఓకే, నక్షత్రనాథుడు ఎవరు? శుక్రుడు కదా. శుక్రుడు. ఆ, సో లగ్నానికి ఏమి శుక్రుడు ఫేవర్ కాదు. ఫేవర్ కాదు అంటే ఓకే, ఫేవర్ కాదు. ఆయన చతుర్థ లాభాధిపతి, బాధకాధిపతి. ఆయన చతుర్థ కేంద్రం కాకుండా కేంద్రాధిపతిగా మంచి రిజల్ట్స్ ఇస్తాడు, బాధకుడిగా చెడు రిజల్ట్ ఇస్తాడు. కాబట్టి కేంద్రాధిపతి అయిన శుభగ్రహం ఓకే కాబట్టి మనకి ఏమి ఇబ్బంది లేదు. అక్కడ లాభం దశమంలో ఉన్నాడు కాబట్టి శుక్రుడు దశమంలో ఉండి చతుర్థం నుంచి ఒక గ్రహం వీక్షిస్తుంది. సో అది దశమాధిపతి వీక్షిస్తుంది కాబట్టి ఈయనకి దిగ్బలం అనే ఒక కాన్సెప్ట్ ద్వారా దిగ్బలం వచ్చింది. ఓకే, తర్వాత స్వనక్షత్రంలో కూడా ఉన్నాడు. ఇవి కూడా రాసుకోవాలి మనం. ఉచ్చ అట్లయితే ఇవ్వచ్చు స్వక్షేత్రము మార్క్స్. నక్షత్రం కూడా అన్నమాట. ఇది కూడా ఫస్ట్ స్థానం నుంచి మొదలు పెడితే అవును, 10వ స్థానంలో ఉంది. అదే 10వ స్థానంలో ఉంది. ఫస్ట్ 10వ స్థానానికి ఇవ్వండి. ఎస్, కరెక్ట్ ఫోర్త్ పాయింట్. లార్డ్ 10th. ఫోర్త్ లార్డ్ 10th ప్లేస్ లో ఉన్నాడు. స్థానానికి ఎన్ని ఇస్తారు? ఆ, ఒక అవుట్ ఆఫ్ ఇప్పుడు మనం 75 కదా, 60కి తీసుకోండి. మళ్ళీ 100కి తీసుకోండి. 60కి మనం వాటిని కన్వర్ట్ చేద్దాంలే. 65ని అలా ఉంచండి. 60కి నేను 50 ఇస్తాను. 50 ఇస్తారు. ఓకే, మంచిగానే ఇచ్చారు. ఓకే, సంతోషం. ఓకే, ఇప్పుడు ఈయనని ఒక పాపగ్రహం చూస్తుంది. ఆయన శత్రుక్షేత్రంలో అట్లా యావరేజ్ గా ఉన్నాడు కదా. సో మరి సమక్షేత్రం శుక్రుడు కుజుడు సముడా లేదని అది ఒకటి ఉంటుంది కాన్సెప్ట్. బట్ పర్వాలేదులే, మరీ ఏమి కాంప్లికేట్ కాదు. కుజుడు శుక్రుడు ఇంట్లో ఉన్నా, శుక్రుడు కుజుడు ఇంట్లో ఉన్నా మరీ అంత రవిశని లాగా అంత కాంప్లికేట్ కాదు, కానీ ఓకే అనమాట. ఓకే, కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏమీ లేదు. ఓకే, యావరేజ్ గా అనుకుంటున్నాం. ఓన్ స్టార్ లో ఉన్నాడు. తర్వాత ఓన్ స్టార్ లో ఉన్న స్వక్షేత్రం తర్వాత ఉచ్చక్షేత్రం తర్వాత మూల త్రికోణం తర్వాత ఓన్ స్టార్ కూడా ఒక పారామీటర్ కాబట్టి ఎంత వేస్తారు? చెప్పండి సీక్రెట్. దానికి కూడా నేను 60కి 60 వేస్తాను. 40 ఉన్నాయి కదా, కాబట్టి 40 ఉన్నాయి కదా. 40కి 40 వేస్తే మిగిలిన పారామీటర్ ఎక్కడికి పోతాయి? దానికి ఇంకా ఉత్తమ ద్రేకాణం, వర్గోత్తమ అంశ ఇవన్నీ రావాలి కదా. అవన్నీ వస్తేనే వెయ్యాలి మనం. అవన్నీ రాలే కదా, కేవలం స్వనక్షత్రంలో ఉన్నాడు. ఓ 20 వేసుకుందాం, ఓ 15 వేసుకుందాం, సరేనా? అక్కడ శుక్రుడు కుజుడు పరివర్తన చెందారు కదా, అది కన్సిడర్ చేయము మనం. అది శని యొక్క నక్షత్రాధిపతిని అబ్జర్వ్ చేస్తున్నాం కదా మనం. ఈ గ్రహం గురించి చేస్తున్నాం కాబట్టి ఆయన ఎవరితో పరివర్తనం చెందాడు అవన్నీ అవసరం లేదనమాట. ఓకే, ఓన్లీ మనం స్టార్ లార్డ్ పొజిషన్నే కన్సిడర్ చేస్తున్నాం. కావాలంటే స్టార్ లార్డ్ని కుజుడు చూస్తున్నాడని తీసుకోండి, అంతవరకే. ఇది ఈ వీళ్ళిద్దరి మధ్య ఉన్న డీలింగ్, అది శనికి సంబంధం లేదు. ఓకే, అదే అది వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్, అట్లా గుర్తుపెట్టుకోండి. ఓకే, శని ఇప్పుడు శుక్రుడు ఫాలో అవుతున్నాడు, మనం శుక్రుడి గురించి చూస్తున్నాం కదా సార్. అవును, ఇప్పుడు మనం శనిని 10లో పెట్టుకొని ఈ బలాలు క్యాలిక్యులేట్ చేయాలా? అవును, శని ఈజ్ ఫాలోయింగ్ ద మేషరాశి. ఎస్, అది కూడా కన్సిడర్ చేయాలి మళ్ళా మనం. అర్థమైందా? ఓకే ఓకే. శని ఇప్పుడు మేషంలో నీచ రాశిని ఫాలో అవుతున్నాడు, దాన్ని మళ్ళీ కుజుడు చూస్తున్నాడు. మన నక్షత్రాధిపతికి మార్కులు వేసేటప్పుడు అవును, శని ఉన్న నక్షత్రాధిపతి ఎక్కడున్నాడు చూసుకుని నక్షత్రాధిపతికి వేయాలా, లేకపోతే శనిని తీసుకెళ్లి ఆ శుక్రుడితో కలిసి మేషంలో ఉన్నట్టుగా ఊహించుకోవాలి మనం.
ఊహించుకొని అప్పుడు scoring అప్పుడు వేయాలి మార్కులు కదా. వేయాలి. శని శుక్రులు కలిసి దశమంలో ఉన్నట్టుగా మార్కులు వేయాలి. అంటే ఇప్పుడు శుక్రుడికి వేయడం కన్నా ముందు శనిని అక్కడికి పట్టుకెళ్ళి అక్కడ వేయాలి కదా సార్. అవును, శనిని అక్కడ 10 వేయాల్సి వేయాలి వస్తుంది. కదా. సో కావాలంటే మీకు ఎట్లా పట్టుకుపోతా నేను. ఓకే, ఇప్పుడు ఇక్కడ వేయాలి. ఇప్పుడు శనికి వేయాలి, శుక్రుడికి కాదు. శనికే వేయాలి, శుక్రుడికి కాదు వేసేది. కరెక్ట్. ఓకే సార్. అది చిన్న ఓకే. డౌట్ ఉంది సార్. శనికే మార్క్స్ వేయండి. అప్పుడు నీచు పడిపోతాడు కదా మరి. నీచ పడిపోతాడు కాబట్టి మనం అప్పుడు తక్కువ మార్కులు వేస్తాం కదా పొజిషన్కి. ఇప్పుడు 50 వేసేది ఇప్పుడు ఒక మళ్ళీ ఒక 45 వరకు వేయాల్సి వస్తుంది అనమాట. అంతే. ఓకే, 45 వేసాం. మళ్ళీ నీచ క్షేత్రం అయ్యింది. తర్వాత దానికి ఏమీ లేదు కాబట్టి పెద్దగా ఏమీ లేదు. అఫ్లిక్షన్ అంటే శుక్రుడికి ఏమీ వక్రత్వాలు ఏం లేవు కాబట్టి ఓకే ఇక. ఓకేనా? సో సారీ, శుక్రుని మేషంలోను సింహంలో అలానే ఉంచుతాం. ఓకే, సో ఇప్పుడు మనకి ఇక్కడ ఒక 45 వచ్చాయి. తర్వాత పర్వాలేదు, ఈ శుక్రుడు ఏమి అఫ్లిక్ట్ కాలేదు. తర్వాత ఓన్ స్టార్లో కూడా ఉన్నాడు. ఇంకో 15 మార్కులు వేసుకుందాం, ఇంకో 60 మార్కులు వచ్చాయి. ఓకే, తర్వాత దిగ్బలం వచ్చింది, ఇంకో 5 మార్కులు వేద్దాం, 65 మార్కులు వచ్చాయి. ఓకే, అండ్ శుక్రుడు ఇంకేమి ఓకే కేంద్రాధిపత్యం పట్టాడు. చతుర్థ లాభాధిపతి అయినవాడు కేంద్రాధిపత్యం పట్టడం ఇవన్నీ ఓకే. సరే, ఓ 70 మార్కులు వేసుకుందాం. అంటే యావరేజ్గా 65-70 మార్కులు. 65-70 మార్కులు మనము టోటల్ చేస్తే ఎంత వస్తుంది? సో మనం క్యాలిక్యులేటర్ వాడుకుందామా? వెయిట్. మొదటి 100లో 65 మల్టిప్లై 25 తక్కువ బై ఎక్కువ ఇంటూ 100 అది ఫార్ములా. ఓకే, సో మొదటి 100లో 16 వచ్చింది, 16.25. రెండో 100లో 48.75, 48.75 16.25. ఓకే, సో 65 మార్కులు వచ్చేసాయి మనకి. అర్థమైందా? యావరేజ్గా శనికి మనకి ఎంత వచ్చాయి? శనికి 65 మార్కులు పర్ఫార్మెన్స్ స్కోర్ ఇచ్చాం. కాన్సెప్ట్ అర్థమైందా? సారీ సార్, డౌట్ ఉంది సార్. ఎస్, చెప్పండి. సార్ ఇప్పుడు మళ్ళీ మనము శుక్రుడికి వేసాం కదా సార్, సెకండ్ అంటే 75. అవును, 100కి 65 మార్కులు వేసాం దాదాపు. అదొకే సార్. నేను అంటే ఇప్పుడు శనిని అక్కడ పెట్టి అప్పుడు శనికి వేయాలి కదా సార్. శని నీచిపడిపోయి స్థానం బాగాలేదు, ఇవన్నీ వేయాలి కదా. అవును 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 అవన్నీ కన్సిడర్ చేశాం కాబట్టి అక్కడి నుంచి పెంచలేదు. ఇప్పుడు ఫస్ట్ లో 50 వేసి శుక్రుడికి తగ్గించేసామన్నమాట, 45 వేసామన్నమాట. ఇప్పుడు మళ్ళీ శుక్రుడిని ఎందుకు తీసుకుంటున్నాను సార్? ఇంకా శనినే కదా తీసుకోవాలి. శని తీసుకోవాలి, బట్ హీఈస్ ఫాలోయింగ్ శుక్ర కదా. మీరు ఇమాజినేషన్ చేసుకోవడానికి శని అలా పెట్టుకుంటున్నారు, కాదనట్లేదు. కానీ యాక్చువల్గా శుక్రుడి యొక్క ఎనర్జీనే శని ఫాలో అవుతున్నాడు. శుక్రుడు ఎలా ఉన్నాడనే దాన్ని బట్టే శని రిజల్ట్ ఇస్తాడు. అర్థమైందా? శని డైరెక్ట్గా వెళ్ళి రిజల్ట్ ఇవ్వడు. శుక్రుడు బాగుంటే ఆ ఎనర్జీని వాడుకొని ఆయనకి సోర్స్ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు 100 రూపాయలు ఇవ్వాలంటే నా దగ్గర ఉంటే బ్యాలెన్స్ మీకు ఇస్తా ఉంటారనమాట. నేను ఎంత స్ట్రాంగ్ గా ఉన్నాను, నేను ఎగ్జాల్ట్ అయ్యానా, బాగున్నానా అనే దాన్ని బట్టి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అనుకుంటున్నారు, ఇలా అనుకోండి. ఓకే, లెట్ సపోజ్ సే శని ఇలా నీచంలో పడిపోయాడు, జస్ట్ ఇట్లా ఎక్కడో ఉన్నాడు. బట్ ఈ స్టార్ లార్డ్ అయిన వాడు లెట్ సపోజ్ సే కేతు ఇలా ఉన్నాడు. ఓకే, బట్ శుక్రుడు ఇట్లా ఎగ్జాల్ట్ అయ్యి చాలా బాగున్నాడు అనమాట. ఓకే, దీని గురువు కూడా చూస్తున్నాడు, ఇట్లా బాగున్నాడు, సంథింగ్ లైక్ దట్. సో ఇప్పుడు ఈ శుక్రుడు బాగుండడం అనేది శనికి చాలా ఫేవర్ అవుతుంది. లీడ్ చేస్తున్నాడు, లీడ్ చేస్తున్నాడు. ఈ స్టార్ లార్డ్ ని కంట్రోల్ చేసినప్పుడు ఈయన నీచంలో పడిన స్టార్ లార్డ్ ఎగ్జాల్ట్ అవడం వల్ల ఆల్మోస్ట్ నీచ భంగ రాజయోగం లాగా పనిచేసి చాలా మంచి రిజల్ట్ ఇస్తాడు. అందుకని శుక్రుడిని ఎవాల్యుయేట్ చేయాలన్నమాట. ఈ శని నీచంలో పడనేది కొంచెం పారామీటర్ గానే తీసుకోవాలి, మరి టూ మచ్ గా అవసరం లేదు. క్లారిఫైడ్? అంటే శని అక్కడ నీచ కాబట్టి కొద్దిగా తగ్గిస్తాం కానీ శుక్రుడి యొక్క బలం ఇంపార్టెంట్. ఎస్, పొజిషన్ ఆఫ్ ది ప్లానెట్ కే మేజర్ మార్క్స్. ఇక మిగిలిన డిగ్నిటీస్ కి కొన్ని మార్క్స్ వేసుకొని మనం ఓవరాల్ గా స్కోర్ ని చేసుకోవచ్చు. చిన్న ఆల్గారిథం రాయొచ్చు. ఇక మన 3038 కోసం దిగ్బలాస్ కూడా రాయడానికి నేను సిద్ధపడ్డాను. ఎక్సెల్లో ఆల్రెడీ ప్రోటోటైప్ ఉంది. ఏదో ఒక రోజు త్వరలో మనం దీని కింద మీరు గ్రహాన్ని పెట్టగానే అన్ని గ్రహాలని కింద టేబుల్ పెట్టేసేసి దానిలో దేనికి దిగ్బలాలు వచ్చాయి, ఏ రాశిలో ఏది బలమైన గ్రహం, తర్వాత దేనికి ప్రతిదానికి స్కోరింగ్ ఎంత, లైట్ ఎంత, మీరు ఎక్సెల్ లాంటిది ఆర్వీఎఫ్ మెరిస్ వాడి డౌన్లోడ్ చేసి తెచ్చుకున్నా కూడా ఇక్కడ అప్లోడ్ చేసినా లేదంటే బర్త్ డీటెయిల్స్ ఇచ్చేస్తే ఆటోమేటిక్గా
లైట్ పర్ఫార్మెన్స్ రేంజ్ లో మనం చేసేయచ్చు. కొంచెం టైం పడుతుంది. నేను వెరీ వెరీ బేబీ డెవలపర్ అనమాట. సో త్వరగా కొంచెం అయిన తర్వాత ఖచ్చితంగా చేద్దాం. ఓకే సార్, ఇప్పుడు ఐడియా వచ్చింది. ఫస్ట్ థ్యాంక్ యూ సార్. ఓకే ఓకే రండి తప్పకుండా. ఫస్ట్ ఇప్పుడు నక్షత్రం బలం ఫస్ట్ కట్టి, ఇంక దాని తర్వాత శనిని అక్కడ ఇక తర్వాత కేక్ మీద క్రీమ్ ఎన్నైనా పెట్టుకోండి, మీ ఇష్టం. పెట్టుకోండి లేదా డైరెక్ట్ అన్న మీ ఇష్టం. ఓకే 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 got it, sir. మీరు ఇవేమీ రూల్స్ నాకు ఇవన్నీ ఎందుకంటే తలనొప్పి, నేను రెగ్యులర్ గా క్లాస్ నాకు గుర్తుండవండి అని అంటే ఓకే, డోంట్ వరీ. సో జస్ట్ స్టార్ లాడ్ ఎక్కడ ఉన్నాడో చూసుకోండి, ఆ పొజిషన్ కి మేజర్ మార్కులు ఇవ్వండి, మీరు సక్సెస్ అయిపోతారు. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట ఎగ్జామ్ లో. ఓకే జస్ట్ ఒక 60% రైట్, 60-70% రైట్. ఎస్, మోస్ట్లీ యువర్ రైట్ అనమాట. మీరు ఏది చెప్తే రైట్ అంతే. ఓకే, అర్థమైందా? గేమ్ బాగుందా ఈరోజు ఇప్పటిదాకా? బాగుంది సార్, అర్థం. ఓకే రైట్. సో ప్రాక్టీస్ చేసుకోవాలి నేనైతే. చేద్దాం ఇప్పుడు, మళ్ళీ తర్వాత కుదురుద్దా? ఓకే, ఇంకో నెంబర్ని పిలుద్దామా ఈరోజు? మీకు చాలే కొంచెంసేపు 10 minutes మీకు రిలాక్స్, తర్వాత పిలుస్తాం. ఇంకొకళ్ళని ట్రై చేద్దాం. ఓకే సో చెప్పండి. వచ్చారుగా 3028 రండి. మీ డౌట్ తో పాటు క్వశ్చన్ కూడా ఇచ్చేస్తానండి. ఓకే చెప్పండి, మీ డౌట్ ఏంటి చెప్పండి. ఇప్పుడు నక్షత్రం ఫాలో అవుతాము అని అన్నారు కదా, ఆ నక్షత్రం బాగా లగ్నానికి పాపి అయ్యారు అనుకోండి సార్, ఆ స్ట్రెంత్ ఒకటే తీసుకుంటారా, ఆ పాపి ఎఫెక్ట్స్ కూడా వస్తాయా? పాప అయినంత మాత్రాన అదే పొజిషన్ కి మీరు మేజర్ పార్ట్ ఇచ్చేసిన తర్వాత పాపి అవన్నీ మీరు అవి తక్కువ పారామీటర్స్, తక్కువ వెయిటేజ్ తో మీరు క్యాలిక్యులేట్ చేసుకో. యోగ కారకుడు అయ్యాడనుకో మీరు బాగా వేసేయండి మార్కులు. యోగ కారకుడితో ప్రాబ్లం లేదు సార్. ఒకవేళ పాపి అయ్యి బాగా ఆ పాపి బాగా ఫుల్ స్ట్రెంత్ లో ఉన్నారు, మంచి పొజిషన్ లో ఉన్నారు, బాగా మంచి బాగుంది, ఏం కాదు ఎగ్జాల్ట్ అయినప్పుడు పెద్దగా ఏమీ కాదు, ఏం కాదు. ఓకే 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 రైట్. సో చెప్పండి, ఇదే చార్ట్ లో మీరు రవి స్ట్రెంగ్త్ చెప్తారా? చెప్తాను సార్. రవి స్ట్రెంగ్త్ అంటే రవికి ఏమేమి డిగ్నిటీస్ వచ్చినాయో చెప్పాలి, పర్ఫార్మెన్స్ ఎట్లా ఉందో, పర్ఫార్మెన్స్ స్కోర్ల గురించి మాట్లాడాం. ఫస్ట్ మీరు ఇవి చెప్పండి ఈసారి. ఏంటిది? డిగ్నిటీ అంటే ఇవి ఉత్తమ ద్రేకాణాలు వచ్చాయా, ఇవన్నీ వచ్చాయా, ఇవన్నీ కూడా డిగ్నిటీస్ అనమాట. ఓకే, అది రిసోర్స్ అనమాట. ఆ గ్రహాన్ని ఇప్పుడు మనం రెండు కలిపి చెప్పుకున్నాము. యాక్చువల్గా మనము డైరెక్ట్ గా స్టార్ లాడ్ పర్ఫార్మెన్స్ కే సింపుల్ రూల్ గా వేసేసి మిగిలిన రిసోర్స్ కాలంలో వేసుకుంటాం అనమాట. యాక్చువల్గా నేను రెండు కలిపి ఇప్పుడు మాట్లాడాను ఇప్పటిదాకా. సో మనము ఈ 100లో ఇలా వేసుకోవాలని అనుకున్నాం కదా, 60% మీరు దీనికి ఇవ్వాలి అని చెప్పాను కదా. ఇప్పుడు కొంచెం మార్చి చెప్తా ఉన్నాను. 100లో 25% పొజిషన్ ఒక్కటే మాట్లాడండి, మిగిలిందంతా డిగ్నిటీలో వేసుకుందాం మార్క్స్. అట్లా అర్థమైందా? ఇంతవరకు అది చేయలేదు. డిగ్నిటీగా అట్లా స్కోర్ వేసుకోవచ్చు అనమాట. డిగ్నిటీ అంటే అగ్రహం, ఉచ్చ, స్వక్షేత్రం వాటికి అనమాట. రిసోర్స్ కి ఇంతవరకు నేను కూడా ప్రిడిక్షన్ చెప్పేటప్పుడు కూడా మార్కులు లేను, జస్ట్ రాసుకుంటా అంతే. ఓకే, ఈసారి ఈ రోజు నుంచి వాటికి కూడా స్కోర్లు వేద్దాం. మనం డిఫైన్ చేసుకుంటే ఆటోమేటిక్ క్యాలిక్యులేటర్ చేసిన రోజు ఓకే రకరకాల పారామీటర్స్ వచ్చాయి, అందుకని ఇంత డిగ్నిటీ వచ్చింది, ఈ డిగ్నిటీకి 5 మార్కులు ఇంత, టమాటాలకి దీనికి ఎంత, దొండకాయలకి ఇంత అని రాసుకున్నట్టుగా మనం రాసుకోవాలి. ఓకే, అప్పుడు మనకు క్లారిటీ వచ్చేస్తుంది. ఎస్ చెప్పండి. ఇప్పుడు రవి అయితే స్వనక్షత్రంలో లేరు, ఉచ్చలో కూడా లేరు. ఫస్ట్ పొజిషన్ కి చెప్పేసేయండి. పొజిషన్ చెప్పండి. అయితే ఫస్ట్ పొజిషన్ చెప్పండి, ఈజీ అయిపోయింది కదా. లగ్నంలో ఉన్నాడు అన్నట్టే కదా. లార్డ్ ఆల్రెడీ లాభంలో ఉన్నాడు. లాభంలో ఉన్నందుకు ఎంత వేస్తారు? పాపగ్రహాలు ఉపచయ స్థానంలో ఉంటే చాలా మంచి మార్క్స్ వేయాలి కదా. మంచిదే. సెకండ్ హౌస్ లాభంలో ఉంది. 100కి ఎన్ని వేసేస్తారు? ఓ 90 వేసేయచ్చుగా. ఓకే సార్, 90 వేసేయండి. ఓకే, తర్వాత నెక్స్ట్ ఈ రవి యొక్క నక్షత్రాధిపతి లగ్నం మీద ఉన్నాడు. లగ్నం మీద ఎవరు? చంద్రుడు మిత్రుడు, యోగకారకుడైన గురువు చేత కలవబడ్డాడు. గురుచంద్రుల వల్ల గజకేసర యోగం లాంటిది వస్తే దాన్ని ఫాలో అవుతున్నాడు. దాన్ని ఏ పాపగ్రహాలు చూడట్లేదు. ఎంత చక్కగా ఉంది, సూపర్ గా ఉంది కదా. సూపర్ గా ఉంది కాబట్టి మనం ఎంత వేయాలి? స్టార్ లాడికి కూడా 100కి 100కి 100 వేయొచ్చు, కానీ అట్లా వేయొద్దు అంటే 95 వేసుకుందాం. 100కి 100 వేయద్దులే, ఎందుకంటే ఎక్కడ ఏం జరిగేది తెలియదు. అవన్నీ ఒక్కోసారి రకరకాల వర్గ చార్ట్స్ ఉన్నప్పుడు ఒక్కోసారి డిఫికల్టీ పొజిషన్స్ లో కూడా ఉంటాయి, తెలియదు మనకి. అందుకోసమే మనకు 100 వేయకుండా 90 వేసుకొని రియల్ టైంలో చూడొచ్చు అనమాట. ఒక్కో చార్ట్లో బాగా పనిచేస్తుంది, ఒక్కో చార్ట్లో బాగా పనిచేయదు. ఎందుకంటే మనం అంశచక్రాలను ఫాలో అవ్వట్లేదు కాబట్టి మనం కేర్ఫుల్గా ఉండాలి. ఓకే, సో 100కి 95 వేసేసుకోవచ్చు, దాదాపుగా పనిచేస్తుంది. ఓకే, ఇక్కడ ఎంత వచ్చింది? ఆల్రెడీ ఒక 100కి 90 వచ్చింది. ఓకే, సేమ్ ఫార్ములా అనమాట. ఓకే,
ఇంచుమించుగా 90, 95, ఒక 91, 92 వచ్చి ఉంటుంది కదా. ఉమ్, ఓకేనా? సో మంచి మార్క్స్ వచ్చేసాయి అనమాట రవి. సో కాబట్టి రవి దేశ్ వస్తే Yes. సూపర్గా ఉండాలి కదా. చాలా బాగుంటుంది. ఉంటుంది. ఇప్పుడు రిసోర్స్ యాక్చువల్గా మనం ఏం చేస్తామనంటే లైట్ కనుక్కొని 90 ఇంటూ లైట్ 100 అయితే 100 డివైడెడ్ బై 100/100 అనమాట. అర్థమైంది? 90 ఇంటూ 100 బై 100 Okay. అనమాట. Divide. ఓకేనా? అంటే లైట్ పర్సంటేజ్ పైన టాప్లో వేసుకోవాలి, కిందేమో టోటల్ 100% ఫార్మాట్ కాబట్టి అది అనమాట. ఓకే, లైట్ 50 వచ్చింది అనుకో, ఈ 90 కాస్త ఎంత అయిపోద్ది? ఓ 45 అంత అయిపోద్ది కదా, అది ప్రాబ్లం. ఉమ్, సో okay, sir. లైట్ గనక లేకపోతే మీకు ఇంత స్కోర్ వచ్చినా వాల్యూ లేదు. Okay, sir. రవి ఆ యొక్క light అంటే retrograde లైట్ వల్ల డిసైడ్ అవుతుంది అనమాట. ఇదే రవితో రాహు కలిసి ఉన్నాడు అనుకో, అప్పుడు ఎక్సెప్షన్ Okay. వచ్చింది. ఓకేనా? సో చంద్రుడితో రాహు కలిసి ఉన్న ఎక్సెప్షన్ వస్తుంది. అప్పుడు మీకు లైట్ పర్సంటేజ్ ఒక 75% లైట్ ఇస్తాం అనమాట. అప్పుడు 91లో మీరు 70% వరకు మీరు మార్కులు వేసుకోవచ్చు. 91 మీ ఫైనల్ పర్ఫార్మెన్స్ కాదు, లైట్ తో మల్టిప్లై చేసినాక వచ్చేదే రియల్ పర్ఫార్మెన్స్. కాబట్టి ప్లానెట్ పర్ఫామ్ చేయాలి అని అంటే లైట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ప్లానెట్ రిసోర్స్ వర్క్ అవ్వాలంటే లైట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అది మళ్ళీ వచ్చాక నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఫస్ట్ అయితే గ్రహానికి ఇట్లా వాల్యూ చేసుకోవాలన్నమాట, చేసుకొని మనం వెళ్ళాలి. ఓకే, సో సింపుల్గా మళ్ళీ రీకరెక్ట్ చేస్తాను ఇక్కడ. ఓకే, లెట్ మీ రైట్. నాకు స్పెల్లింగ్లు పర్ఫెక్ట్గా రావు కాబట్టి స్టార్టింగ్ లెటర్స్తో రాసేస్తా. ఓకే, లైట్, తర్వాత పర్ఫార్మెన్స్, ఓకే, రిసోర్స్. మరి రానప్పుడు ఇంగ్లీష్ పదాలు ఎందుకనంటే అదో ఇష్టం, కానిద్దాం. ఓకే, సో ఫస్ట్ మనం ఒక గ్రహానికి ఇక్కడ 2 పారామీటర్స్ ఉన్నాయి. ఏంటిది? గ్రహం, ఓకే, నక్షత్రం. వీటి యొక్క స్థానం అన్నమాట మనం చూడాల్సింది. సో గ్రహం యొక్క పొజిషన్ని స్థానం 75% వేసుకోవాలి మనం. 25% వేసుకోవాలన్నమాట, కన్సిడర్ చేయాలి. ఓకే, ఇది 100కి అవుట్ ఆఫ్ 100లో మనం ఇలా కన్సిడర్ చేయాలి. ఫస్ట్ 100 క్యాలిక్యులేట్ చేస్తాం. అవుట్ ఆఫ్ 100లో 75% మనం కన్సిడర్ చేయాలి. ఓకే, ఫైనల్గా వచ్చింది. ఇక వాటికి ఒక ఉండే దృష్టిలు, డిగ్నిటీలు అవన్నీ మన రిసోర్స్ అనమాట. ఓకే, రిసోర్స్లో ఏమొస్తాయి? అదే స్వక్షేత్ర, ఉచ్చ, దిగ్బలం, తర్వాత వర్గోత్తమం, ఉత్తమ, ఏదో ఒకటి వస్తాయి కదా, ఉత్తమ ద్రేకాణం. దీని పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ మనం డిస్కస్ చేసుకోవచ్చు. పుష్కర నవాంస, మీరు ఓ మార్క్ ఎక్కువ వేసుకున్నా తక్కువ వేసుకున్నా నేను ఫీల్ గారు, చెప్పించుకునేటోళ్ళు ఫీల్ గారు. సో దాని గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదు. సో ఇలా పారామీటర్స్ వేసుకోవాలి. ఇది ఎంత మార్క్స్? సో ఇది కూడా 100కి మార్క్స్ వేసుకోవాలన్నమాట. ఓకే, దీనిలో కూడా సేమ్ కాన్సెప్ట్ అనమాట. గ్రహము, నక్షత్రము 2 పరిశీలించాల్సిందే. ఇదేంటిది? ఇది స్థానానికి వాల్యూ ఇచ్చాం. ఇదేంటిది? ఇది డిగ్నిటీకి వాల్యూ ఇచ్చాం అనమాట. డిగ్నిటీ అని అంటే దానికి ఉండే, దాన్ని తెలుగులో ఏం చెప్పాలి? అలంకారాలు అనుకుందాం. ఓకే, సో బలం, గ్రహ బలం. ఓకే, గ్రహ బలం ఇది. ఓకే, కెపాసిటీ, గ్రహ బలం అనమాట. అది ఇది స్థానం అనమాట. స్థానానికి చాలా వాల్యూ. దీనిలో కూడా సేమ్ గ్రహం, నక్షత్రం సేమ్ పారామీటర్స్ కన్సిడర్ చేసి సేమ్ 25, 75 కన్సిడర్ చేయాలి. లైట్ అంటే ఏంటిది? సేమ్ ఇక్కడ కూడా అంతే అనమాట. గ్రహము, నక్షత్రం కన్సిడర్ చేసి సేమ్ మనకి దీనిలో లాజిక్ ఉంటుందిలే. లాజికల్ ఫ్లో చార్ట్ ప్రకారంగా మనము ఫైనల్గా ఒక రిజల్ట్ని తీసుకొచ్చుకోవాలన్నమాట. 100%కి అంతా బాగుంటే ప్యూర్ అనమాట. ప్యూర్గా ఉంటే మనకి 100% వస్తుంది. అది గ్రహము, గ్రహ నక్షత్రాధిపతి బాగుంటేనే ప్యూరిటీ వస్తుంది. అది ఎల్లకాలము అలా ఉంటే కూడా బాగుంటుంది. అంటే ఇప్పుడు ఈ గురువు అనేవాడు ఇంతకుముందు తీసుకున్న చార్ట్లో ఇక జీవితంలో వక్రించడు.
ఎందుకంటే రవి ఇక్కడి నుంచి రావడానికే మనకి ప్రోగ్రెషన్స్ ప్రకారంగా చూసుకుంటే ఈ ఒక 30 60 ఏళ్ళు అప్పటికే సగం అయిపోద్ది. ఓకే, ఇంకో 30 ఏళ్ళకు కూడా వెళ్ళడు కదా. సో ఆపోజిట్ సైన్కి వెళ్తే కదా వక్రించేది. కాబట్టి రవి కానీ అది లైట్ ఉండదు, లైట్ ఉంటుంది. సో ఫైనల్లీ ఫార్ములా ఏంటిదని అంటే నిజమైన ద ఒరిజినల్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ది ప్లానెట్ ఎప్పుడు వస్తుంది. ఓకే, ఎప్పుడు వస్తుంది అని అంటే ఎస్, ఫైనల్గా వచ్చిన రిజల్ట్ని ఈ రెండు రిజల్ట్స్ని మనం కంబైన్ చేసి 100%కి కనిపెట్టాలి. ఓకే, 100%కి ఫర్ ఎగ్జాంపుల్ 90 మార్కులు వచ్చాయనుకో, ఈ 90ని ఓకే పర్ఫార్మెన్స్ మల్టిప్లై లైట్ డివైడెడ్ బై 100 అని కట్టుకోవాలి. ఓకే, ఉదాహరణకి లైట్ 90 ఉంది, మల్టిప్లై పర్ఫార్మెన్స్ 90 ఉంది, లైట్ అనేది 50% ఉంది. ఓకే, సో 100 అయితే ఎంత అవుతుంది? ఫైనల్ ఆన్సర్ 45 అవుతుంది. ఓకే, ఇంకా పాయింట్స్లో వచ్చిందనుకో క్యాలిక్యులేటర్ వాడుకోండి, టెన్షన్ పడకండి. ఓకే, రైట్. సో అది మ్యాటర్. సో ఇలా సేమ్ రిసోర్స్ కూడా మనం అలానే ఒక మార్క్స్ డిసైడ్ చేసుకుంటే ఓకేనా. సో సేమ్ డిసైడ్ చేసుకొని మనం వెయిటేజ్ ఇచ్చుకోవచ్చు అనమాట. సో ఈ రెండింటిని నేను కలుపుకుంటానా నేను అంటే ఓకే, దీన్ని టోటల్గా వచ్చిన వాల్యూని 60గా తీసుకొని దీన్ని 40గా తీసుకోండి. ఓకే, కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. పెద్ద లెక్కే చెప్పినా లేదు సార్, పర్వాలేదు. బాగుందా? చాలా ఈజీ, చాలా మ్యాథమెటికల్. సో అసలు మనం కన్ఫ్యూజ్ ఇప్పుడు నేను వేసినా మీరు వేసినా ఎవరు వేసినా ఒకటే వస్తుంది. ఇప్పుడు మనందరం ఒక్కొక్కడు ఆయన వేరే స్టైల్ అయింది అన్నట్టు ఏముండదు. ఓకే, మనందరం ఒకే రకంగా చేస్తాం, ఒకటే వస్తుంది. నేను చూసిన ఒకటే, మీరు చూసిన ఒకటే, సేమ్ క్యాలిక్యులేషన్ కదా. 2 + 2 = 4 అంతే. వీటన్నిటికీ మనం మార్కులు డిఫైన్ చేసుకున్నాం అనుకో, తర్వాత రియాలిటీలో మనకి డిఫరెన్స్ అనిపిస్తుంది అనుకో, అప్పుడు చెప్పండి, మనం అందరం కలిసి చేంజ్ చేసుకుందాం. చేంజ్ చేయడానికి పెద్దగా ఏం ఉండదు, అంతే ఉంటాయి పారామీటర్స్. ఆ మార్కులు ఒక మార్కు ఒకటో మార్కు డిఫరెన్స్ వస్తుంది. దాంతో మీరు ఒక్కోసారి ఐడెంటిఫై చేయలేకపోతారు, ఒక్కోసారి ఐడెంటిఫై చేయగలుగుతారు. అది రేర్లీ జరుగుతుంది, మోస్ట్లీ ఇది వర్క్ అవుతుంది. స్టిల్ ఐఎమ్ ఓపెన్ టు టేక్. ఏదైనా ఉంటే చేంజెస్ కూడా మనం తప్పులు కూడా యాక్సెప్ట్ చేయడానికి రెడీ, దాన్ని కూడా కరెక్ట్ చేసుకోవడానికి కూడా ఓకే. ఎస్, ఇప్పుడు అర్థమైందా? లైట్ అనేది అసలు మనం ఒక్కసారి ఇంప్లిమెంట్ చేసామంటే కదా, ఇక ఫైనల్గా ఒక గ్రహం ఎలా ఉంది అనేది మీకు అర్థమవుతుంది. దీనికి ఇంకొక అడ్వాన్స్డ్ కాన్సెప్ట్ చెప్తా, చిన్న కాన్సెప్టే, కన్ఫ్యూజ్ చేయను. ఓకే, ఇప్పుడు ఈ వాల్యూ ఏదైతే వచ్చిందో ఫైనల్గా, ఇప్పుడు మనం ఈ రెండు వాల్యూస్ కలుపుకొని ఒక గ్రహానికి మనము ఫైనల్గా కలుపుకొని గ్రహాన్ని మనము లైట్, పర్ఫార్మెన్స్, రిసోర్సు 3 కలిపేసుకొని ఒక వాల్యూ తెచ్చుకున్నాం. ఓకే, దాన్ని ఏదైనా పేరు పెట్టుకుందామా? ఫైనల్ వాల్యూ అనుకుందాం. ఓకేనా? మేబీ గ్రహం కెపాసిటీ, టోటల్ కెపాసిటీ లాగా ఫైనల్ వాల్యూ అనమాట. టోటల్ కెపాసిటీ. ఈ టోటల్ కెపాసిటీ ఏదైతే వచ్చిందో ఇది ఇలానే ఉంటుందని గ్యారంటీ లేదు, అది ఇక్కడ మ్యాజిక్. ఓకే, ఇలా అవుతుంది అనమాట. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ 2000లో పుట్టాడు, 2000, 2005, 2010, 2020 ఇట్లా ఉంది. ఇట్లా ఉన్నప్పుడు మొదట్లో చాలా బాగుంది. ఓకే, లెట్స్ సపోజ్ టు సే ఇలా వెళ్ళిందనమాట, ఇలా గ్రాఫ్ ఇలా మెయింటైన్ అయింది. ఓకే, మధ్యలో ఎక్కడ పడిపోయింది. ఓకే, మధ్యలో ఇలా వెళ్ళింది. ఓకే, ఇదంతా లైట్ అనే ఫ్యాక్టర్ మీద డిసైడ్ అవుతుంది. కాబట్టి ఈ ఫైనల్ టోటల్ వాల్యూ అనేది ఎప్పుడు ఏదైనా జరగచ్చు. అందుకోసమే మనం దాన్ని డైనమిక్గా ఎప్పటికప్పుడుగా మనం కన్సిడర్ చేయాల్సి వస్తుంది అనమాట. ఒక గ్రహం గనక వక్రించి వెనక్కి వెళ్ళింది అని అంటే, ఏ గ్రహం జాతక చక్రంలో వక్రించి వెనక్కి వెళ్ళింది అని అంటే, దాన్ని ఎప్పటికప్పుడు నేను నెటల్ పొజిషన్గా కన్సిడర్ చేసి రీప్లేస్ చేసేసుకుంటాను అనమాట. దాన్ని అట్లనే కన్సిడర్ చేస్తా. అది నెటల్ డిగ్రీ అంటే ఇప్పుడు 15 డిగ్రీలకి ఇప్పుడు కుజుడు వక్రించాడు ఉదాహరణకి, ఈయన వక్రించి కన్యకు కూడా వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు కాబట్టి మోస్ట్లీ వెళ్ళడు. ఈ మధ్యలో కూడా ఈయన వచ్చేలోపు ఈయన వెళ్ళిపోయాడు అనుకో, ఉదాహరణకి ఇక్కడ ఉన్నాడు అనుకో రవి. ఓకే, రవి వెళ్ళి ఎక్కడ ఉన్నాడు. ఓకే, లెట్స్ సపోజ్ టు సే ఇక్కడ ఉన్నాడు. ఈయన ఇటు నుంచి ముందుకు వచ్చి ఇట్లా కోణంలో ఫామ్ అవ్వాలి కదా. ఓకే, అట్లా ఫామ్ అయ్యేలోపు ఈ కుజుడు ఇట్లా వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయినంతసేపు అది వక్రత్వం వీడితే నేను లైట్ ఇస్తాను కానీ, బట్ స్టిల్ దట్ పొజిషన్ నేను అక్కడే కన్సిడర్ చేస్తాను.
కుజుడు ఇప్పుడు 28 డిగ్రీల్లో ఉన్నాడు అనుకో, ఇట్లా కన్సిడర్ చేస్తూనే ఉంటా. ఒక రోజేమో ఇట్లా ఉంటాడు, 25లో ఉంటాడు, 26లో ఉంటాడు, 27లో ఉంటాడు, 29లో ఉంటాడు. అక్కడ ఏది ఉన్నదో దాన్ని నేను కన్సిడర్ చేస్తాను. దాన్ని పట్టుకునే నేను లైట్ డిసైడ్ చేస్తాను. అక్కడ వక్రించి ఉండొచ్చు, ఉండకపోయి ఉండొచ్చు. సో దాన్ని బట్టి నేను డిఫైన్ చేసుకుంటా. సో లైట్ ఈజ్ అ కీ పారామీటర్ టు జడ్జ్ ఆల్ దీస్ వాల్యూస్ అనమాట. సో కాన్సెప్ట్ అర్థమైందని అనుకుంటున్నాను. అర్థం కానట్టుందా, అర్థమయ్యిందా, నచ్చిందా, నచ్చలేదా, ఏమైంది? అంటే దీనివల్ల మనము నెటల్ చార్ట్ కూడా చూసుకుంటూ ఉండాలి ప్రోగ్రెషన్ తో పాటు. నెటల్ చార్ట్ తో ప్రోగ్రెషన్ చార్ట్ తో కంపేర్ చేసుకుంటూ మనం ఆ గ్రహం అలానే ఉంటున్నాయా, అవేమన్నా వక్రిస్తున్నాయా. నేను ముందుకు పోతే వాటిని ఏమన్నాను, వెనక్కి వస్తేనే వాటికి ఫైన్ కట్టించేది వాటితో. అర్థమైందా? అంటే ప్రోగ్రెషన్ లో మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20 days కి వెనక్కి వచ్చేసిందంటే మీకు రియల్ చార్ట్ ఓపెన్ చేసి చూపించేస్తాను. ఓకే, లెట్స్ క్లోజ్. ఊరికే వెళ్దాం. ఓకే అప్పుడు మొత్తం సినిమా మారిపోతుంది కదా సార్. అప్పుడు ఎందుకంటే దానికి బలం రావచ్చు, బలం పోవచ్చు, దిగ్బలం రావచ్చు. నిన్నటి చార్ట్ తీసుకొచ్చేయమండి. శుక్రుడు వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నాడు దాదాపు 35 ఏళ్ల వరకు. ఓకే అంత వద్దు, రియల్ చార్ట్ వద్దులే, జస్ట్ ఊరికే చూపించడం కోసం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ శని అనేవాడు వక్రించాడు. ఈయన ఈ గురువు రాహు ఒకే నక్షత్రంలో ఉంటే ఈయన ఇట్లా ఫాలో అవుతున్నాడు అనమాట. ఓకేనా? ఇక్కడ కుజుడు అనేవాడు ఇక్కడ ఈ నక్షత్రం లైక్ ఇప్పుడు నాకేంటంటే నేను ఇది డైరెక్ట్ అవ్వదు, ఏది కూడా మ్యాటర్ మారదు. ఓకే, సో లెట్ సపోజ్ టు సే ఇదిగో ఇప్పుడు ఈయన ముందుకు వెళ్ళాడు కానీ వక్రించాడు, ఫైన్ వేస్తాం ఈయనకి. అర్థమైందా? ఎక్కడున్నాడు సార్ అసలు ఆయన? బుధుడు ఇప్పుడు నెటల్ చార్ట్ లోనేమో సింహంలో ఉన్నాడు, ప్రోగ్రెషన్ చార్ట్ లోనేమో వక్రించి వృచ్చికంలో ఉన్నాడు. ఓకే చాలా దూరం వెళ్ళిపోయాడు అతిచారం. మామూలుగానే వెళ్ళిపోయాడు 60 సంవత్సరాలకి వెళ్ళిపోయి అక్కడ వక్రించేసాడు అనమాట. వక్రించేసే వరకు నేను అసలు నెటల్లో బుధుడు ఇక్కడ ఉన్నట్టే కన్సిడర్ చేయను ఆ టైంలో. సో ఇప్పుడు చూడండి, ఎవ్రీ ఇయర్ కి మారుస్తా ఉంటే 12 కదా చేంజ్ అవుతుంది, 12.08 డైరెక్ట్ 11.36. అర్థమైందా? సో ఇదంతా నెటల్లో ఉన్నట్టే ఊహించుకుంటా ఉంటా. లగ్నం కూడా చేంజ్ అవుతుంది అసలు. లగ్నాన్ని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ఓన్లీ గ్రహం గురించే చూడండి. గ్రహం వక్రించినప్పుడల్లా ఉన్నారని చెప్పాలి సార్. ఎస్ అప్పటికి ఆ హౌస్ లో ఉన్నట్టు. మీరు సింపుల్ గా బుధ నక్షత్రం శుక్ర నక్షత్రంలో ఉన్నాడు, శుక్రుడు ఇలా ఉన్నాడు, పరివర్తనం అయ్యాడు, అబ్బా బ్రహ్మాండం అని అనుకోవడానికి ఉండదు. మారిపోతుంది, మ్యాటర్ మారిపోతుంది. గురువు కూడా వక్రించాడు. అర్థమైంది? ఆ మ్యాటర్ అంతా మారిపోతుంది. అక్కడ దశ కనుక అది వచ్చిందనుకో విషయమే మారిపోతుంది. మీరు శని నక్షత్రం బుధ దశ వచ్చిందనుకో, శని నక్షత్రంలో ఉన్నాడు కాబట్టి శని ఎట్టా ఉన్నాడు చూసి డిఫైన్ చేయాల్సి వస్తుంది. అది అప్పుడు శని ఎట్లా ఉన్నాడు, అప్పుడు దశ వచ్చిన దాన్ని బట్టి. ఇప్పుడు బుధ దశ వచ్చిందనుకో అప్పుడు శని అంటే ముందుకెళ్తే నెటల్ని కన్సిడర్ చేస్తా. ఈ డిగ్రీని దాటి ముందు ఉండాలి గ్రహం, ఏదైనా ముందుండి వక్రించకుండా ఉండాలి నాకు ఎప్పటికప్పుడు ప్రతి సంవత్సరానికి. అలా పుట్టిన దగ్గర నుంచి వాడు 90 ఏళ్ళు బతికితే 90 ఏళ్ళ వరకు నాకు గ్రహం ఆ ఉన్న నెటల్ పొజిషన్ నుంచి ముందుకెళ్ళిపోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ చంద్రుడు ఉన్నాడు, ఎప్పుడు వక్రించడు, ముందుకెళ్ళిపోతున్నాడు కాబట్టి నేను నెటల్ పొజిషన్ ఫిక్స్డ్ గా తీసుకుంటాను. ఓకే, రవిని అలానే తీసుకుంటాను. కుజుడు ఆబ్వియస్లీ వక్రించడు కాబట్టి అసలు కుజుడితో నాకు ప్రాబ్లం లేదు. నేను దాన్ని నెటల్లో 26 డిగ్రీలు ఉంటే 26 డిగ్రీలుగానే వేసుకుని మ్యాథమెటికల్ గా క్యాలిక్యులేట్ చేసుకుంటాను. నాకేం ప్రాబ్లం లేదు. లైట్ స్టాటిక్ గా నాకు లైట్ వచ్చేస్తుంది. అదే ఇట్లాంటి బుధుడు కానీ ఇట్లాంటి కొన్ని గ్రహాలు, ఇప్పుడు వక్రించిన గ్రహం కూడా డిగ్రీలు మారింది, వక్రించని గ్రహం వక్రించింది. ఓకే, దీస్ ఆల్ విల్ మాడిఫైయర్స్ అనమాట. ఒక గేమ్ ఎగ్జాంపుల్ తీసుకున్నారు కదా, అదే చెప్పరా? బుధుడు వక్రించాడు కదా 10 degrees. బుధుడు వక్రించాడు కదా. ఓకేనా? ఇప్పుడు బుధ దశ వచ్చింది అనుకో, ఈ బుధుడు స్టార్ లాడ్ వక్రించి ఇక్కడ ఉన్నాడు కాబట్టి ఈ బుధుడు స్టార్ లాడ్ ఎవరు? శని కదా. ఉదాహరణకి మీకు బుధ దశ ఒక 17 ఏళ్ళు జరుగుతుంది. 10 సంవత్సరాల పాటు బుధుడు వక్రించాడు పుట్టిన దగ్గర నుంచి. ఓకేనా? ఆ 10 సంవత్సరాల పాటు నేను బుధుడిని ఇలా ఉన్నాడని తీసుకుంటాను. ఓకేనా? తర్వాత ఎప్పుడైతే డైరెక్ట్ అయిపోతాడో మళ్ళీ నెటల్లో ఎట్లా ఉన్నాడో అట్లా తీసుకుంటా. అంటే వక్రించినప్పుడు లగ్నాత్ 9 లో ఉన్నట్టు కన్సిడర్ చేస్తున్నారు మీరు? అవును, లగ్నాత్ 9 లో వృచ్చికంలో దీన్ని తీసుకుపోయి ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుంటా అంతే.
సరే సరే ఓకే, కాన్సెప్ట్ అర్థమైందా? అర్థమైంది. ఎప్పుడైతే వక్రిస్తాడో అది నెటల్ పొజిషన్ ని ఓవర్ రైడ్ చేసేసి రెట్రోగ్రేట్ అయినప్పుడు ఈ రెట్రోగ్రేట్ పొజిషనే రియల్ పొజిషన్ గా నడుస్తుంది. అది కూడా డైనమిక్ గా నడుస్తుంది. అది ఎట్టుంటుందో ఎవరికి తెలుసు, 1 డిగ్రీ మారుతా ఉంటది, మారేదాన్ని బట్టి మారుతుంది. సో ఎస్పెషల్లీ ఆ దశ వచ్చినప్పుడే చూస్తారు అది. అది దశ వచ్చినప్పుడే చూస్తా, ఓకే. దశ రాకపోతే ఆగుతా. దాని లార్డ్ ఎక్కడ ఏ చార్ట్ చూడాలి సార్? ప్రోగ్రెషన్ చార్ట్ చూడాలా? నెటల్లోనే చూసుకోవాలి. ఆయన కూడా వక్రించాడు అనుకో, ఆయన కూడా ప్రోగ్రెషన్ లో చూసుకోండి. ఓకే, అర్థమైందా? ఎస్, హ్యాండ్ రైజ్ మెసేజ్. డౌట్ అండి, ఇప్పుడు ఇక్కడ మనం ఓన్లీ డైరెక్ట్ గా వక్రించి చూస్తున్నాము. సో లైట్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మరి ఇక్కడ స్టార్ లార్డ్ వల్ల వక్రిస్తే అవి కూడా చూడాలి. అవును, అవన్నీ మళ్ళీ రీకాలిక్యులేట్ చేసుకోవాలి. అది రెట్రోగ్రేడ్ చెప్పినప్పుడు చెప్తా, మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయకుండా. జస్ట్ ఒక అడుగు ముందుకు వేద్దామని ఇటు వచ్చి చూపిస్తున్నాను అంతే. ఓకేనా? సో మళ్ళీ మనం వైట్ బోర్డ్కి వచ్చేద్దాంలే. ఓకే, ప్లే గ్రౌండ్కి వచ్చేసాం. మళ్ళీ ప్లే గ్రౌండ్లో ఆడుకుందాం. చెప్పండి, ఏదో డౌట్ అడుగుతున్నారు కదా. ఇందాకటి ఎగ్జాంపుల్ లో మీరు నెటల్ చార్ట్ లో వక్రించలేదు, స్ట్రైట్ ఉండి. అవును. ప్రోగ్రెసివ్ చార్ట్ లో ముందుకెళ్ళి వెనక్కి వస్తే అప్పుడు నెటల్ పొజిషన్ తీసుకున్నాం. అదే నెటల్ చార్ట్ లోనే వక్రించున్నాడు అనుకోండి, వక్రించి వెనక్కి వెళ్ళి ప్రోగ్రెసివ్ లో ముందుకు వస్తుంటే అప్పుడు మీరు ప్రోగ్రెషన్ లో ముందుకు వస్తే నెటల్ డిగ్రీని దాటలేదా? దాటలేదు. దాటకపోతే అక్కడ డైరెక్ట్ అయిపోయాడు. డైరెక్ట్ అయిపోతే అక్కడ ఏదైతే డైరెక్ట్ ఉన్నదో ఆ డైరెక్ట్ ఉన్న పొజిషన్ ని తీసుకుని డైరెక్ట్ గానే తీసుకుంటాం. కానీ అది ఆ డిగ్రీలో ఉన్నట్టే తీసుకుంటాం. అప్పటి వరకు నెటల్ డిగ్రీ దాటేంత వరకు ఆయనను అక్కడే ఉంచి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తాం. ఆ స్టార్ లార్డ్ ఎలా ఉన్నాడు, ఇప్పుడు చిత్తలో ఉన్న గ్రహం బుధుడు, లెట్ సపోజ్ చిత్తలో నుంచి అస్తకి వెళ్ళిపోయాడు అనుకో, ఏం జరుగుతుందో తెలియదు కదా. రాహుతో చంద్రుడు ఉండొచ్చు కదా, తెలియదు కదా. అందుకని అట్లా మనం చాలా జాగ్రత్తగా మెజర్ చేసుకుంటాం అనమాట ఎప్పటికప్పుడు. ఆయన నెటల్ డిగ్రీ దాటేంత వరకు ఆయనని చాలా బేబీలాగా జాగ్రత్తగా చూసుకోవాలి మనం, లేదంటే తప్పబోతుంది. ఓకే, ఇప్పుడు పారామీటర్స్ అర్థమైనాయి. ఒక్కసారి మళ్ళీ వైట్ బోర్డ్ చూపించిన. ఓకే, వైట్ బోర్డ్కి వచ్చేసాము. సో గ్రహం యొక్క నక్షత్రాధిపతికి గ్రహం యొక్క బలాన్ని మనం కన్సిడర్ చేయాలి. ఇదిగో ఒక 15 పారామీటర్స్ ఉన్నాయి, రకరకాల విషయాలు ఉన్నాయి అని చాలా మందికి తెలుసు. కానీ దాన్ని ఎట్లా అప్రోచ్ చేయాలి, దాన్ని రియల్ మ్యాథమెటిక్స్ లాగా ఎలా మార్చాలి, ఎలా వెయిటేజ్ చేయాలనే దాని మీద చాలా మందికి ఒక్కోసారి కన్ఫ్యూజన్ ఏర్పడతా ఉంటుంది. ఓకే, సో ఇగో ఇది అగ్నితత్వ రాశి ఉంది, నవాంశలో కూడా అలానే ఉంది, చాలా మంచిగా ఉంది అని అనుకుంటాం. కానీ ఎన్ని మార్కులు ఎలా తెలియదుగా, ఎలా కన్సిడర్ చేయాలో తెలియదుగా. సో దానికోసం మనం ఇక్కడ మ్యాథమెటికల్ ఆల్గారిథం బిల్డ్ చేసినాం. ఈ మ్యాథమెటికల్ ఆల్గారిథం ద్వారా ఎవరైనా కానీ ప్రయత్నించవచ్చు. సో ఆ మార్కులతో ఒకసారి రీడ్ చేయడానికి ట్రై చేయొచ్చు. దానిలో 3 పారామీటర్సే లైట్, పర్ఫార్మెన్స్, రిసోర్సు. పర్ఫార్మెన్స్కి మనం మ్యాక్సిమం మార్క్స్ ఒక 100 తీసుకొని మిగిలినవి డిగ్నిటీ, అంటే గ్రహం యొక్క బలం ఎలా ఉంది, రాశి ఎలా ఉంది, అదే అన్ని చూడాలి. సేమ్ మనం నక్షత్ర మెథడ్ ఫాలో అవుతున్నాం కాబట్టి గ్రహానికి 25 మార్కులు, నక్షత్రానికి 75 మార్కులు, అంటే 100% క్యాలిక్యులేట్ చేసుకుని 75గా కన్వర్ట్ చేసుకోవాలి. అంటే వెయిటేజ్ ఆఫ్ కన్సిడరేషన్. ఒక గ్రహానికన్నా నక్షత్రానికి ఎక్కువ వెయిటేజ్. గ్రహానికి 20% వెయిటేజ్ ఇచ్చాం, నక్షత్రానికి 100% వెయిటేజ్ ఇచ్చాం. మీరు ఎందుకు కన్వర్ట్ చేసుకుంటున్నారు? 25కే మార్కులు రాసుకుంటారు కదా, కన్వర్షన్ ఈజీగా ఉంటుందంటే అట్లనే రాసుకోండి, ఎవరొద్దన్నారు. సో నో ప్రాబ్లం. అయితే గ్రహానికి కూడా ఈ కేవలం పొజిషన్ ద్వారానే పొజిషన్ అంతే. ఆ పొజిషన్ని ఇక అవన్నీ ఎవరు చూస్తున్నారు, ఎట్టా ఉన్నాయి, అవన్నీ ఎలా ఉన్నాయి అనేదంతా కూడా, అంటే స్వక్షేత్రంలో ఉంది, ఉచ్చక్షేత్రంలో ఉంది, దిగ్బలం పొందింది, ఉత్తమ ద్రేకణంలో ఉంది, పుష్కర నవాంశ పొంది, వర్గోత్తమ అయ్యింది, ఇవన్నీ వర్గోత్తమ ఉత్తమ ద్రేకణం పొందింది, అవన్నీ కూడా మీరు గ్రహానికి నక్షత్రానికి సేమ్ సిమిలర్గా మళ్ళీ పర్సంటేజ్ కడతారనమాట. కట్టి మీరు ఫైనల్గా 100 మార్కులకి 25 దీనికి 75 దీనికి కలుపుకొని 100 మార్కులు ఫైనల్ చేసుకుంటారు. సో ఈ మార్కుల్ని ఫైనల్గా అవుట్పుట్ చేయలేము, ఎందుకంటే ఇది ఫైనల్ ఫిగర్ కాదు. దాన్ని ఏం చేయాలని అంటే పర్ఫార్మెన్స్ మల్టిప్లై లైట్ డివైడెడ్ బై 100, అలానే రిసోర్స్ మల్టిప్లై లైట్ డివైడెడ్ బై 100 అని మనం మార్చుకోవాలి. ఈ మార్చుకున్న వాల్యూ ఫైనల్ వాల్యూ అంటే ఇది కూడా ఫైనల్ వాల్యూ కాదు. ఎందుకనంటే ఈ లైట్ అనేది చెప్పలేము, ఎప్పుడు ఎలా మారుతుందో చెప్పలేం. కాబట్టి గ్రహాలు
వక్రించని గ్రహాలు వక్రించే అవకాశం ఉంది, వక్రించిన గ్రహాలు వక్రత్వం వీడేదానికి అవకాశం ఉంది, పరివర్తన లేనిది పరివర్తనం వచ్చే అవకాశం ఉంది. ఇట ఏదైనా జరగవచ్చు. సో దాన్ని బట్టి ఆ వ్యక్తికి ఆ గ్రహం ఈ ఫైనల్ గ్రహ వాల్యూ ఏదైతే ఉన్నదో ఈ వాల్యూ అనేది మారుతా ఉంటది. ఇది బాగోనప్పుడు కనుక దశ వచ్చిందంటే వాడికి పాపం దురదృష్టం, బాగున్నప్పుడు దశ వచ్చిందనంటే వాడికి అదృష్టం. ఇది యోగకారకులైన సందర్భంలో. ఓకే, ఆ లగ్నానికి వాళ్ళు యోగకారకులు కాకపోతే మళ్ళీ రివర్స్ గేమ్. ఇది ఇట్లా పడిపోయి ఉండడమే వాడికి చాలా బెనిఫిట్. ఆ పాపికి ఇట్లా లైట్ పోవడం వల్ల ఇట్లా ఆటోమేటిక్గా బాగా ఇస్తూ ఉంటుంది. దానిలో ఎక్సెప్షన్ వచ్చిందంటే ఇంకా బాగా పనిచేస్తుంది. ఈ పదాలు ఒక సింపుల్ పదాల్లో అనిపిస్తాయి కానీ రియల్ టైం క్యాలిక్యులేషన్ వచ్చినప్పుడే రియలైజేషన్ మీకు వస్తుంది. సో కొంచెం ఓపిక పట్టాలి. సో కానీ దీన్ని ఇలా చెయ్యాలనేది ఫైనల్ క్యాలిక్యులేషన్ ఇచ్చేసాను నేను ఆల్మోస్ట్. ఓకే, ఈ లైట్ గురించి ఒకటి చెప్పానంటే ఇక మీరు గ్రహ బలాన్ని పట్టేసుకుంటారు. ఓకే, ఈ గ్రహం బాగుంది, ఓకే పలానా టైంలో దశ వస్తున్నప్పుడు కూడా బాగుందా, ఎస్ బాగుంది, బాగుంటుంది, అంతే, ఇక తిరుగులేదు అని చెప్పి మనం జడ్జిమెంట్ చేయడానికి అవకాశం అవుతుంది. తర్వాత హౌస్ అనాలిసిస్లోకి వీటిని కన్వర్ట్ చేయడం పెద్ద విషయమే కాదనమాట. ఆక్యుపెంట్ లార్డ్ కారక అని చెప్పేసి వాటిని కన్వర్ట్ చేసి వాటిని కూడా డైనమిక్గా చేస్తూ ఉంటాం అనమాట. ఎందుకంటే అవి అట్లా కాన్స్టెంట్గా ఉంటాయని తెలియదుగా. ఇప్పుడు ఈ రోజు బాగున్న మదర్ హెల్త్ రేపు ఎలా ఉంటుందో తెలియదు. ఓకే, ఈ రోజు పరమాణం వండితే రేపొద్దున బిర్యానీ ఉండొచ్చు, తర్వాత ఏమి కాకరకాయ కూర ఉండొచ్చు. సో ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి ఆ మూమెంట్కి ఆ సిచ్యువేషన్లో ఆ భావం ఇన్ఫ్లుయెన్స్ చేస్తే అది నిజంగా బాధ వచ్చే టైం అయితే దానికి అంటే ప్రతి మనిషి సంతోషపడడానికి బాధపడడానికి గుడ్ అండ్ బ్యాడ్ టైం వచ్చినప్పుడు ఆ బాధపడడం ఏ విషయం ద్వారా బాధపడతాడనేది ఆ దశాభుక్తులు కనెక్ట్ అయినప్పుడు ఆ రిలవెంట్గా ఆ సిచ్యువేషన్ ఆ ఏరియా ఆఫ్ లైఫ్లో ఏదో జరుగుతుంది అనమాట. ఓకే, ఒకళ్ళ వల్ల మనకు జరిగేది పోయేది కాకపోయినా. సో కాబట్టి ఆ ఏరియా ట్రిగర్ అవుతుంది. ఓకే, సో చాలా పెద్ద పెద్ద పదాలే కానీ సో అసలు విషయానికి వచ్చేద్దాం. ఎస్, ఇప్పటి వరకు ఈ క్యాలిక్యులేషన్ ఎవరికైనా అర్థం కాకపోతే నేను మళ్ళీ చెప్తా, ఎన్నిసార్లైనా చెప్తా. అర్థమైందా? అర్థం కాలేదా? నమస్తే అండి. నమస్తే. కొంచెం లేట్ గా జాయిన్ అయ్యాను. థ్యాంక్ యూ. ఫస్ట్ నుంచి చెప్పనా? యా ప్లీజ్ అండి. కుదరదు. ప్లీజ్ అండి ప్లీజ్. ఓకే ఓకే, ఎందుకు మిస్ అయ్యారు మీరు? చుట్టాలు వచ్చారు, ఇంకా వాళ్ళతో ఉండవలసి వచ్చింది. ఓకే ఓకే, ఏం కాదులే. రికార్డింగ్ లో చూడండి, మనం లైట్ పర్ఫార్మెన్స్ రిసోర్స్ గురించి మాట్లాడుకుంటున్నాం, తెలుసు కదా? అవునవును, అర్థం. ఓకే, సో మనం లైట్ అనే దానికి ఇంకా చెప్పుకోలేదు అది. అవును, ఓకే. తర్వాత పర్ఫార్మెన్స్ స్టార్ లాడ్ ఎక్కడ ఉంటాడు అనేది చెప్పుకున్నాం కదా? అవును, నిన్న చెప్పుకున్నాం కదా. దాని గురించి ఎలా తీసుకోవాలి, ఒక గ్రహానికి 20% ఏమో ఆ గ్రహం ఉన్న దానికి వెయిటేజ్ ఇవ్వండి, 70% ఏమో నక్షత్రానికి వెయిటేజ్ ఇవ్వండి అని చెప్పాను అనమాట. రెండింటికి వెయిటేజ్ ఇవ్వాలి అని చెప్పా. ఓకే, అదొకటే పాయింట్ చెప్పా, దాన్ని ఎలా తీసుకోవాలి చెప్పా. తర్వాత రిసోర్స్ అంటే ఏం చెప్పాను, గ్రహానికి స్వక్షేత్రం ఉందా ఉచ్చక్షేత్రం ఉందా చూసుకోవాలి అని చెప్పాను. ఓకే, అది చెప్పిన తర్వాత వీళ్ళు డౌట్లు అడగమంటే అడగట్లేదు, అక్కడ ఆగాం. ఓకే, ఆ పైన ఇంకో బాక్స్ గీసారు కదా, దాని గురించి ఏమైనా చెప్తారేమో. ఈ బాక్సా? ఇదే బాక్స్, జస్ట్ స్వక్షేత్రము ఉచ్చక్షేత్రం ఏమేమి పారామీటర్స్ ఉన్నాయో ముందు లెక్క పెట్టుకున్నాం అనుకొని 1-2 సార్లు అన్ని ఏమేమి తేవాలో గుర్తు తెచ్చుకోవాలి కదా, అలా గుర్తు తెచ్చుకున్నాం. ఓకే ఓకే ఓకే, అంతే. ఎస్, మిగిలింది వీడియోలో చూడండి. మీరు ఏదైతే మిస్ అయ్యారో అది వీడియోలో ఉంటుంది. మేము ఏమేమి జోక్స్ చేసామో అవి కూడా తెలుస్తుంది. అంటే ఇప్పుడు మీతో చేసిన జోక్ గురించి. రైట్, నెక్స్ట్. సో ఎవరికి ఏమీ డౌట్ రావట్లేదు, వచ్చేసింది అయితే ఇక చెప్తారు ఇక. సరే, వెళ్ళిపోదాం మనం ప్లే గ్రౌండ్కి. వస్తుంది డౌట్. ఎస్, 3037. సార్ ఇందాక ఎగ్జాంపుల్ లో గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఏమైంది, ఎలా ఉంది ఈరోజు? కొంచెం క్లమ్జీగా ఉంది, నాకు కొంచెం డౌట్ వచ్చింది. ఓకే, అది క్లారిఫై చేసుకొని మళ్ళీ చెప్తాను. ఓకే, రైట్. ఓకే, చలో చెప్పండి ఎగ్జాంపుల్, ఏం డౌట్? ఇందాక ఎగ్జాంపుల్ మళ్ళీ చెప్పమంటారా సార్? ఇందాక ఎగ్జాంపుల్ మళ్ళీ పెట్టనా? కర్కాటక లగ్నంది. అదే సార్, అదే కర్కాటక లగ్నంలో గురుచంద్రుల్ని పెట్టుకున్నాము, లాభంలో రవి బుధుల్ని పెట్టుకున్నాము, బుధుడినేమో కొంచెం వెనక్కి పెట్టుకున్నాము, తర్వాత శుక్రుడినేమో శుక్ర నక్షత్రంలో పెట్టుకున్నాం, శని నక్షత్రంలో పెట్టుకున్నాం, కుజుడినేమో 5 డిగ్రీలకి మనం ఇలా పెట్టుకున్నాం. అంతే కదా? అవును సార్. బాగానే గుర్తుంది. మీరు సన్ ని వెరిఫై చేశారు మేడం గారు ఎవరు? అవును. అప్పుడు చేసినప్పుడు ఇక్కడ సెకండ్ లార్డ్ 11th లో ఉన్నారని చెప్పారు. ఓకే, బాగుంది. అది 11th లో ఉన్న గ్రహం యోగిస్తుంది కాబట్టి మీరు 90 మార్క్స్ ఇస్తారు.
దాంతో పాటు ఈ కాంబినేషన్ లీడ్ చేస్తుంది బుధుడు కదా, బుధుడికి దిగ్బలం వచ్చింది కదా. ఓకే, బుధుడికి దిగ్బలం వచ్చిందా? ఎందుకు వచ్చింది? ఫస్ట్ లార్డ్ నక్షత్రంలో రవి కనెక్ట్ అయ్యాడు కదండి బుధుడు. ఫస్ట్ లార్డ్ రవి ఎవరు? నక్షత్రం ఫస్ట్ లార్డ్ ఎవరు? చంద్రుడు. చంద్రుడి నక్షత్రంలో లేడు కదా బుధుడు. రవి ఉన్నాడు రవితో కలిసి ఉన్నాడు బుధుడు రవి నక్షత్రంలో ఉన్నాడు. అట్లా ఎట్లా వస్తుంది దిగ్బలం? రాదు కదా. రవికి దిగ్బలం వస్తే బుధుడికి ఎందుకు ఇస్తాడు? ఒకళ్ళదొకళ్ళకి రాదు కదా. లేదు సార్, బుధుడు రవి నక్షత్రంలో ఉన్నాడు, రవికి ఫస్ట్ లార్డ్ తో కనెక్ట్ అయి ఉంది. అలా రాదు, కలిసి ఉంటే లేదంటే చూస్తే వస్తుంది స్టార్ లార్డ్. ఆయన ఇప్పుడు ఆయన ఒక నక్షత్రంలో ఉన్నాడు, ఆయన ఇంకో నక్షత్రంలో ఉన్నాడు, మీరు అలా పోతూ ఉంటేనే పోతూనే ఉంటారు అనమాట లూప్లో. ఓకేనా? సరే, వచ్చిందనే అనుకుందాం మీ డౌట్ ప్రకారంగా. సరే, వచ్చింది. అయితే అప్పుడు బుధుడు లీడ్ చేస్తున్నాడు కాబట్టి అది 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 స్టార్ లార్డ్కి కదా మనం చూడాల్సింది. లీడింగ్ ఆఫ్ ది ప్లానెట్ ఎవరనేది గ్రహానికి అవసరం లేదనమాట, స్టార్ లార్డ్కి చూడాలి. స్టార్ లార్డ్కి లీడింగ్ చూసుకోవాలి, లీడింగ్ చూసుకోవాలి. గ్రహానికి అదే స్టార్టింగ్ పాయింట్ కాబట్టి అవసరం లేదు. స్టార్ లార్డ్ని ఎవరు కంట్రోల్ చేస్తున్నారో చూడాలి, స్టార్ లార్డ్ ఎలా ఉన్నాడో కూడా చూడాలన్నమాట. అంటే ఆ కంట్రోల్ చేసే ప్లానెట్ ని కూడా మనం వెరిఫై చేయాలి, ఆ పవర్ఫుల్ ప్లానెట్ ని వెరిఫై చేయాలి. సేమ్ అలానే నక్షత్రాధిపతిని ఎలా వెరిఫై చేసామో ఆ పవర్ఫుల్ ప్లానెట్ ని కూడా వెరిఫై చేసి మార్క్స్ ని ఫైనల్ చేసుకోవాలి మనం. సార్ ఇక్కడ రవి సెకండ్ 11లో ఉన్నాడు కాబట్టి మనం మాక్సిమం మార్క్స్ ఇచ్చేయచ్చు అని అక్కడతో ఆపేసేయాలా? అంతే 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 అంతే. కలిసి ఉన్నాడు, ఆ మంచి గ్రహాలతో కూడా కలిసి ఉన్నాడు కాబట్టి కొన్ని మార్కులు వేసుకోండి అసోసియేషన్స్ కి, నో ప్రాబ్లం. ఆయన చూస్తున్నాడు అని చెప్పి మీరు వేసుకోండి. ఆయన రిసోర్స్ లో వేసుకోండి, ఫస్ట్ రిసోర్స్ లో వస్తుంది, పొజిషన్ లో ఎంతవరకు వేసుకోండి సరిపోతుంది. ఇంకోటి తర్వాత నక్షత్రాధిపతి ఆఫ్ రవి నక్షత్రాధిపతి చంద్రుడు కాబట్టి చంద్రుడు లగ్నంలో గజకేసరి యోగంతో ఉన్నాడు కాబట్టి అతనికి మాక్సిమం మార్క్స్ వేసారు. అంటే ఈ 2 పాయింట్స్ మనం వెరిఫై చేయాలా? ఎస్, పొజిషన్ కి అవును. స్టార్ లార్డ్ పొజిషన్ కి, తర్వాత దాని డిగ్నిటీకి, ఈ 2 పారామీటర్స్ పర్ఫార్మెన్స్ అండ్ రిసోర్స్ అవే కదా. స్థానము, దానికి కలిగిన బలం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శుక్రుడు తీసుకుంటే నేను చెప్తున్నాను అది కరెక్ట్ చేస్తా, తప్పేదన్నా ఉంటే. ఇప్పుడు శుక్రుడు తీసుకున్నాను అనుకోండి, శుక్రుడు తన ఓ నక్షత్రంలో ఉన్నాడు, అప్పుడు కుజ నక్షత్రంలో ఉన్నట్టు కదా సార్. అప్పుడు కుజ నక్షత్రంలో ఉన్నట్టు శుక్రుడిగా తీసుకోండి, స్టార్ లార్డ్ కింద కుజుడిని తీసుకోండి. అదే ఇప్పుడు శుక్రుడి ప్లేస్ లో కుజుడు ఉన్నట్టు, కుజుడి ప్లేస్ లో శుక్రుడు ఉన్నట్టుగా తీసుకోవాలా? అలా ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నారు? ఓకే, సో ఇప్పుడు శుక్రుడిని మీరు ఫాలో అయ్యేది ఉంటే శుక్రుడిని గ్రహంగా తీసుకొని ఇట్లానే ఊహించుకోండి. ఓకేనా? స్టార్ లార్డ్ ఎవరు? కుజుడు కదా. శుక్రుడి యొక్క స్టార్ లార్డ్ శుక్రుడే కాబట్టి దాన్ని కుజుడుగా ఊహించుకోండి, కుజుడు నక్షత్రంలో ఉన్నట్టు ఊహించుకోండి. ఓకే, ఆ కుజుడు ఎక్కడున్నాడు? అప్పుడు 75 మార్కులు ఏదైతే కన్సిడరేషన్ ఉందో కుజుడు ఎలా ఉన్నాడో దాన్ని బట్టి వేయండి మార్క్స్. కుజుడిని శని చూస్తున్నాడు, లగ్నం నుంచి చతుర్థంలో ఉన్నాడు, ఏ గ్రహం చూడట్లేదు, కుజుడు చతుర్థంలో ఉన్నాడు, అట్లా మీరు మార్క్స్ వేయండి. మీరు అన్నట్టు పరివర్తన అది అక్కడ అంటే కుజ ఇన్ ద శుక్ర నక్షత్ర మేషం, శుక్ర ఇన్ కుజ నక్షత్ర ఇన్ వృచ్చికం, అలా అనుకోవాలి. సారీ తుల. ఓకేనా? ఇంకా ఈ 2 పాయింట్స్ అంటే మనకి పొజిషన్, ప్లానెట్ పొజిషన్ ఫస్ట్ పాయింట్ 25%, నక్షత్రాధిపతి 75%. దాంట్లో ఎంతవరకు మనం వెరిఫై చేయాలి, ఎక్కడతో ఆపేయాలనేది పాయింట్ క్లారిటీ. ఇప్పుడు క్లారిటీ వచ్చిందా, ఇంకా మిస్ అయిందా? వచ్చింది. ఆ 2 పాయింట్స్. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మళ్ళీ గురువుని చూసారనుకోండి, గురువు ఎక్కడ ఉన్న లగ్నంలో ఉన్న కాబట్టి దిగ్బలం వచ్చింది ఆయనకి దిగ్బలం వచ్చింది. కరెక్ట్, ఉచ్చ పొందాడు కాబట్టి ఇంకా వచ్చింది, ఉచ్చు పొందాడు. అంటే అప్పుడు ఆ గురుడు 25% కి 100 మార్క్స్ వేయచ్చు. 90 వేసుకోండి, 95 వేసుకోండి, 95 వేసుకోండి. ఇప్పుడు గురుడు ఉన్న అంటే నెక్స్ట్ గురువు యొక్క నక్షత్రాధిపతి ఎవరు? శని ఎలా ఉన్నాడు? శని కుజుడిని చూస్తున్నాడు, రవిని చూస్తున్నాడు, బుధుడిని చూస్తున్నాడు, ద్వితీయంలో ఉన్నాడు, లాభంలో ఉన్న గ్రహాన్ని చూస్తున్నాడు. సో అక్కడ లాభంలో ఉన్న గ్రహాల్లో రవే బలవంతుడు అయ్యాడు. సో ద్వితీయాధిపతిని ఆస్పెక్ట్ చేస్తున్నాడు ద్వితీయంలో ఉండి. సో కాబట్టి 2-11 అనేవి గురువుకి కనెక్ట్ అయినాయి, త్రూ శని ద్వారా కనెక్ట్ అయినాయి. ఓకే, శని ద్వారా వచ్చినాయి కాబట్టి శని అష్టమాధిపతి అవుతాడు, గురువు షష్టాధిపతి అవుతాడు కాబట్టి కొంచెం అది ట్విస్ట్తో కూడిన ఇస్తుంది
ఓకే 100కి ఒక మనం పొజిషన్కి వేసుకుంటే మనం ఒక 75-80 మార్కులు 80 మార్కులు వేసుకుందాం పొజిషన్కి, 78 మార్కులు అట్లా వేద్దాం. ఫుల్ మార్క్స్ ఓకే అంటే జనరల్లీ నేను ఫుల్ మార్క్స్ 80 మార్క్స్ వేసుకుంటా ఉంటాను. సో ఒక 78 మార్కులు వేసుకుందాం, చాలా వరకు ఓకే. ఓకేనా? ఓకే సార్, థ్యాంక్ యూ. సరే ఓకే, అర్థమైందా? ఎగ్జాంపుల్ ఎవరన్నా అడుగుతారా? ఎవరు ఏం అడగరా? మీరు మీకోసం ప్రాక్టీస్ చేయడానికే సెషన్ ఉంది. అదే సార్, అంటే మీరు రఫ్లీ పెట్టేసి ఒక్కొక్కరు మేబీ మీరు పిలవండి ఇందాక పిలిచినట్టు. ఓకే, ఒక్కొక్క అందరికి ప్రాక్టీస్. ఓకే. అంటే లైవ్ చాట్స్ లో చేస్తే బెటరా లేకపోతే ఇలా మనం ఎగ్జాంపుల్స్ ఫస్ట్ ఇది వస్తే లైవ్ చాట్కి వెళ్దాం. అంటే ఇలా లైవ్ చాట్ అంటే మరి రావు చేతులు వస్తారని భయం అంతే. అదే ఎందుకు మనకి అంటే ఫస్ట్ ఇది పర్సంటేజ్ని మీరు కరెక్ట్గా కడితే ఈ ఫస్ట్ ఉన్నంత వరకు వీటన్నిటిని వాల్యూస్ని కనుక మనం రాసుకోగలిగితే ఒక ఎక్సెల్ షీట్ పెట్టుకోవాల్సి వస్తుంది అనమాట. ఎక్సెల్ ఎంతమందికి రాలేదు? చేతులు ఎత్తండి. అందరికీ వచ్చా ఎక్సెల్తో ప్రాబ్లం లేదా? ఏం లేదు సార్, నేను ఎక్సెల్ ఒక రఫ్లీ ఒక ఇది చేసేసుకుందాం. ఎక్సెల్ చేద్దాం. నెక్స్ట్ సెషన్లో మనం ఏం చేద్దాం అంటే వీటికి ఈ సెషన్లో కూడా చేసుకోవచ్చు. అంటే ఎలా అంటే ఓకే నెక్స్ట్ సెషన్లోనే చేద్దాంలే. లెట్ us సపోజ్ టు సే ఇట్లా పెట్టుకుందాం. ఓకే, ఇప్పుడు ఒక గ్రహానికి ఉచ్చ వచ్చింది, ఎన్ని మార్కులు వేద్దాం? ఉచ్చ వచ్చి వర్గోత్తమం వచ్చింది, ఎన్ని మార్కులు వేద్దాం? రాలేదు, ఎన్ని వేద్దాం? ఓకేనా? సో శత్రుక్షేత్రంలో ఉన్నాడు కానీ పుష్కర నవాంశలో ఉన్నాడు, ఎన్ని మార్కులు వేద్దాం? శత్రుక్షేత్రంలో ఉన్నాడు, ఉత్తమ ద్రేకాణంలో ఉన్నాడు, దిగ్బలం వచ్చింది, ఎన్ని మార్కులు వేద్దాం? ఇలా మనం ఉన్న మార్కుల్లో ఎలా డిస్ట్రిబ్యూట్ చేద్దాం అనేది ఓ మాట అనుకుని ఆ మార్కుల్ని ఫాలో చేద్దాం. అప్పుడు మనకి బాగుంటుంది. సరేనా? అప్పుడు ఇక కన్ఫ్యూజన్ ఉండదు కదా. సో ఈ ఎక్సెల్ క్యాలిక్యులేటర్స్ చేసుకొని ఆ ఎక్సెల్ క్యాలిక్యులేటర్ని నెక్స్ట్ సెషన్లో నుంచి చెప్పండి అయ్యా ఎన్ని వేస్తున్నారు, 5కి ఎన్ని వేస్తున్నారు, 3కి ఎన్ని వేస్తున్నారు, 2కి ఎన్ని వేస్తున్నారని మనం డైరెక్ట్గా మార్క్స్ వేసేసుకొని ఆ ఎక్సెల్లోనే వచ్చేసేటట్టు మనం ఎక్సెల్తో చూసుకుందాం అనమాట. గూగుల్ షీట్ వాడుకొని ప్రాక్టీస్ చేద్దాం లైవ్ సెషన్లో. ఇప్పుడు ప్రస్తుతానికి ఊరికే మీ ఇష్టం వచ్చిన నెంబర్లు, ఇది ఆఫర్ పీరియడ్ అనమాట, మీ ఇష్టం వచ్చిన నెంబర్లు చెప్పండి, వింటా ఉంటాను. ఎస్, అలా చేద్దాం. అలా చేసేవరకు ఏమవుతుంది, ఖచ్చితంగా మీకు మంచి కమాండ్ వచ్చేస్తుంది అనమాట. అలా కొన్ని చార్ట్స్ మీద మీ దగ్గర ఉన్న లైవ్ చార్ట్స్ మీద మీరు చేసుకోండి. ఓకే, చేసుకున్న తర్వాత లైట్ మ్యాటర్ యాడ్ అయిన తర్వాత అది డైనమిక్గా తీసుకున్న రోజున ఇవన్నీ కూడా డైనమిక్గా మారిపోతూ ఉంటాయి. మ్యాటర్ ఏంటంటే మీకు అనుకున్న దిగ్బలం ఉండదు, అనుకున్న స్వక్షేత్రం ఉండదు, అవన్నీ ఎగిరిపోతూ ఉంటాయి, అన్నీ డైనమిక్గా మారిపోతూ ఉంటాయి అనమాట. ఓకే, సో బాగా కన్ఫ్యూజ్ చేస్తా మీ అందరినీ, రెడీగా ఉండండి. ఓకే, సో అది లేదు కదా ఇప్పుడు అని చెప్తాను అనమాట. ఓకే, స్టాక్ ఓవర్ లాగా ఉంటుంది మా పరిస్థితి. ఓకే, నెక్స్ట్ సో అయితే నెంబర్లు బిల్ చేస్తాలే. 2946 నాట్ అవైలబుల్, 2948 నాట్ అవైలబుల్. కింద నుంచి వస్తున్నారు కదా సార్? పైనుంచి వస్తున్నా. ఓకే 2949 స్కై ఐ నాట్ అవైలబుల్. ఓకే, 2950 అవైలబుల్. రండి. ఏం చేద్దాం? ఇదే చాటా? మీకు నచ్చిన చాట్ చెప్తారా? వేరే ఎవరన్నా చెప్పండి. 2950 చెప్తాడు. ఏదో ఒక 4 గ్రహాలు చెప్పండి, అన్నీ కాదులే కానీ ప్రస్తుతానికి. నేను చెప్పాలా సార్? చెప్పండి సార్. సింహలగ్నం. ఓకే, తృతీయంలో శని. ఓకే, రాహు వద్దులే. నెక్స్ట్ రాహు అవుతా సార్, కుజుడు. ఓకే, ఇంకా నక్షత్రాలు ఏమైనా చెప్తారా? ఇది కుజుడు వచ్చేసి మన చిత్తాల ఉన్నాడు సార్, చిత్తాల. ఓకే, రైట్. శని విశాఖలో ఉన్నాడు. డిగ్రీలు చెప్పండి. విశాఖ 2వ పాదం అనుకుంటా సార్. ఓకే, కుజుడు చిత్తా 2. ఎట్లా అవుతుంది? 3 ఉంది మరి, మా దగ్గర లేదు తులలో. సార్ ఓకే సార్, చిత్తా 3. ఓకే సరే. ఇక్కడ అనురాధాల చంద్రుడు ఉన్నాడు సార్, 1వ పాదం. ఎన్నో పాదం? 1వ పాదమా? ఓకే సరే. రవి గురువు వచ్చేసి ఇక్కడ రాహు నక్షత్రం ఉన్నాడు సార్. ఆరుద్రాలు ఉన్నాడు, 2వ పాదం అనుకుంటా.
ఓకే, రవి ఎక్కడున్నాడు? రవి వచ్చేసి అష్టమంలో ఉన్నాడు సార్. అష్టమంలో ఏ నక్షత్రంలో ఉన్నాడు? ఉత్తరాభాద్ర. ఎన్నో పాదం? మూడో పాదం. అప్పుడు శని కుజులు ఇద్దరు వక్రిచ్చారు కదా. వక్రించారు సార్. ఇక్కడ శని కుజులు వక్రించారు. శని వక్రించాడు, కుజులు వక్రించాడు. వీళ్ళతో రాహు ఉన్నాడు. విశాఖ ఎంత? విశాఖ రెండో పాదం సార్. ఓకే, కుజుడు చిత్త పాదం, మూడో పాదం. శుక్రుడు ఎక్కడ ఉన్నాడు సార్? శుక్రుడు ఇక్కడ మకరంలో ఉన్నాడు సార్. మై గాడ్, మకరంలో అంత దూరంలో ఉన్నాడా? వక్రించాడా? వక్రించలేదు సార్, వక్రించాడు. ఎంత ఉన్నాడు? ఎన్ని డిగ్రీలు ఉన్నాడు? ఈయన వచ్చేసి రోహిణి, మన శ్రవణ నక్షత్రం మూడో పాదం అనుకుంటా సార్. మూడో పాదం. ఓకే సరే చాలే. ఓకే 2950 చెప్పండి. వాయిస్ కొంచెం ఇప్పుడు సెట్ అయింది వాయిస్. రవితో స్టార్ట్ చేస్తాను. ప్లానెట్ పొజిషన్ వచ్చేసరికి అష్టమం. ఓకే, లగ్నాధిపతి అష్టమంలో అంత సూపర్ ఏం కాదు, బట్ ఇట్స్ ఓకే ఎక్కడ ఉన్న లగ్నాధిపతి కాబట్టి. మాకు ఇప్పుడు మీరు ఎవరిని అనలైజ్ చేస్తారు? రవిని అనలైజ్ చేస్తున్నారు అంతేనా? ఎస్, అవునండి. ఓకే, రవికి మీరు మనం ఈ స్క్రీన్ లో ఇప్పుడు రవి ఎక్కడ ఉన్నాడో అర్థమైపోయింది కదా. సో ఈ స్క్రీన్ కి వద్దాం. ఓకే, ఫస్ట్ స్థానానికి గ్రహానికి వేస్తున్నారు కదా. సో అష్టమంలో పడ్డాడు కాబట్టి మీరు 100కి ఎన్ని మార్కులు వేస్తున్నారు? 100కి ఒక 60 వేసుకుంటాను. ఎందుకు 100కి 60 మార్కులేనా? 60 మార్కులు వేస్తున్నారా? అన్ని మార్కులు ఎందుకని నా ఉద్దేశం. 60 కూడా ఎందుకని ఎందుకని మరి అదే కదా. అంతే అంటే అష్టమానికి కనెక్ట్ అవడం ఇస్ బ్యాడ్ లగ్నం ఫస్ట్ థింగ్. కాబట్టి 30 వేద్దాం. ఫెయిల్ చేయాలి కదా. 35 కన్నా తక్కువ ఫీల్ అవుతాడని 30 అన్న వేస్తున్నాం. ఫెయిల్ చేయాలి, ఫీల్ అవ్వద్దు, అది అందుకే 30 వేస్తున్నాను నేను కూడా. ఓకే ఓకే, నెక్స్ట్ నక్షత్రాధిపతి చూస్తే శని నక్షత్రంలో ఉన్నాడు. శని తృతీయంలో ఉన్నాడు. ఓకే, ఇప్పుడు శని తృతీయంలో ఉన్నాడు. అది పాపం రవికి నీచ రాశి. అక్కడేమో కుజుడు స్వనక్షత్రంలో ఉన్నాడు. ఆయన లీడ్ చేస్తున్నాడు ఆ రాశిని. అవును. సో కుజుడు రవికి వక్రత్వం కూడా వచ్చింది అనమాట. రవికి సరే ఆ వక్రత్వం మాట్లాడుకుందాంలే. సో శని నక్షత్రంలో తృతీయంలో ఉన్నాడు. శని అయితే ఉచ్చలో ఉన్నాడు, కుజుడితో పాటు కలిసి ఉన్నాడు. సో తృతీయంలో పాపగ్రహం ఉండొచ్చు కదా, రవి అనేవాడు ఉండొచ్చు కదా. కుజ అలానే కుజుడితో రవి కలిసి తృతీయంలో ఉన్నట్టు. అవును, అంతే. సో ఉపచయ స్థానం, కాకపోతే రవికి అది నీచ. కాబట్టి ఎన్ని మార్కులు? నేను ఒక 50 వేసుకుంటాను. 75కి 50 కూడా కాదు, 100కి వేసుకోండి. ఇప్పుడు ఇంతకుముందు చెప్పింది కూడా 100కే. ఓకేనా? 100కి అక్కడ 30 వేసాము, ఇక్కడ 100కి ఎంత? 55 వేసుకుంటాను. ఎందుకు అంటే పొజిషన్ బానే ఉంది, మనం పర్వాలేదు వేసుకోవచ్చు. 70 వరకు వేసుకోవచ్చు నా ఉద్దేశం. ఓకేనా? కాకపోతే వక్రించినాయి కదా అన్ని. వక్రించి అది లైట్ లో మాట్లాడుకుందాం. ఓకే లైట్ లో మాట్లాడుకుందాం. ఓకేనా? సో 70 వేసుకుందాంలే. 65 70. ఇక్కడ 70 వచ్చాయి, అక్కడ 30 వచ్చాయి. అక్కడ 30లో 25% తీసుకోవాలన్నమాట మనం. ఓకే, 25% తీసుకోవాలంటే అక్కడ ఎన్ని మార్క్స్ వస్తాయి? 30కి 6 మార్కులు వస్తాయి. 6-7 మార్కులు వస్తాయి. సరే, 6×28. ఓకే, సో 6.5 మార్క్స్ వచ్చాయి అక్కడ. మరి ఇక్కడ 70కి మనం 75%, 70 ఆఫ్ 75 అనమాట. ఓకే, అప్పుడు ఎన్ని మార్క్స్ వస్తాయి? 75కి 100లో 75 అంటే 7.5 వచ్చినట్టు ఇక్కడ. అవును, ఇక్కడ ఇప్పుడు మనం 70 మార్క్స్ తెచ్చుకున్నాం కదా. 70ని 70 మల్టిప్లై 75 డివైడెడ్ బై 100 కొట్టండి. అంతే 40 50 అనుకోండి. అంతే 50 మార్క్స్ వస్తాయా? అంతే. 749 కదా. సరే 50. సో టోటల్ గా 56 మార్క్స్ మనం తెచ్చుకున్నాం అన్నమాట రవికి. ఎక్కడ? పర్ఫార్మెన్స్ లో. ఓకేనా? 100కి 56 మార్క్స్ వచ్చాయి. అంతేనా కదా? కన్ఫ్యూజ్ అయ్యారా? అండి, లేదు అంతే అండి, కరెక్ట్. ఇప్పుడు 56ని మల్టిప్లై 60 డివైడెడ్ బై 100 చేయండి. 30 చేంజ్ వస్తుందేమో. సో ఇది ఇప్పుడే కాదు, లైట్ వచ్చాక డిసైడ్ చేద్దాం. అర్థమైందా? లైట్ అయ్యాక వస్తుంది ఆ వాల్యూ. ఓకే, ప్రస్తుతానికి 56 అనుకుందాం. విడివిడిగానే రాసుకోవాలి.
తర్వాత రిసోర్స్ గురించి మాట్లాడదాం. ఇక రిసోర్స్, సన్ ఎక్కడున్నాడు? శత్రుక్షేత్రంలో లేడు, మిత్రక్షేత్రంలోనే ఉన్నాడు. ఉత్తమ ద్రేకాణాలు ఏమైనా ఉన్నాయి ఆయనకి? శని 3వ పాదంలో ఉన్నాడు, 2వ పాదం కదా, 2వ పాదం అయితే మనకు వచ్చేది. సో ఏమీ లేదు పాపం. తర్వాత శనిని ఏమి శుభగ్రహాలు కూడా చూడట్లేదు. శని రవి నక్షత్రంలో ఉన్నాడు, సో అది కూడా శత్రు నక్షత్రంలో ఉన్నాడు. ఏమి వేసేటట్టు పెద్ద రిసోర్స్ ఏమీ లేదు, యావరేజ్గా ఉన్నాడు. అర్థమైందా? అంతే. అంటే ఇక్కడ మనం రాసుకున్న పారామీటర్లో స్వక్షేత్రం పైన రాసుకున్నాం కదా, ఇక్కడ చూద్దాం. స్వక్షేత్రం, ఉచ్చక్షేత్రము, శుభదృష్టి, పాపదృష్టి ఏమీ లేదు. స్థానం, తర్వాత మూల త్రికోణము, మిత్రక్షేత్రము, సమక్షేత్రము, పుష్కరనవాంశ, నీచం, వర్గోత్తమం, ఉత్తమం, దిగ్బలం అని వచ్చిందా? దిగ్బలం శుక్రుడితో కనెక్షన్ ఏం రాలేదు అనుకుంటాను. దశమం నుంచి ఇన్విటేషన్ లేదు పాపం ఆయనకి. పెద్ద మార్కులు ఏం లేవు, న్యూట్రల్ గా ఉన్నాడు అనమాట. అర్థమైందా? ఉండొచ్చు. ఓకే ఇప్పుడు 100కి మిత్రక్షేత్రం కదా సార్, అంటే రవి గురు మిత్రుడు. అదే మిత్రక్షేత్రం, అదే చెప్పాం కదా. 100కి 60 మార్కులు వేసుకుందాం. అంతే, 100కి 60 మార్కులు వేసుకుందాం. ఇప్పుడు స్టార్ లార్డ్ కదండి, 60 అంటే ఎక్కువే కదా, ఒక్క మిత్రక్షేత్రం కాబట్టి 60 వేలేంగా కాదు. మనం గ్రహం యొక్క నక్షత్రాధిపతి కూడా చూడాలి కదా. ఇంకా గ్రహానికే చూసాం 25 మార్కులు ఫైనల్ కన్సిడరేషన్ లో. దానిలో 60 అంటే 60 మల్టిప్లై 25/100 డిసైడ్ చేద్దాం. అంటే అర్థమైందా? ఇప్పుడు స్టార్ లార్డ్ అనేవాడు ఎగ్జాల్ట్ అయ్యాడు. డోంట్ అండర్ ఎస్టిమేట్. అర్థమైందా? ఎప్పుడైనా గ్రహం నీచంలో పడినా స్టార్ లార్డ్ అనేవాడు శత్రువు అయినా ఎగ్జాల్ట్ అయ్యాడు కాబట్టి హీఈస్ గ్రేట్. అర్థమైందా? సో నక్షత్రాధిపతి ఎప్పుడైతే ఉచ్చులో ఉన్నాడో ఆయన శత్రువు అయినా కానీ ఎగ్జాల్ట్ అవ్వడం, ఉపచయ స్థానంలో ఉండడం, ఇక్కడ విశేషమైన డిగ్నిటీ వచ్చింది మనకి. అర్థమైందా? సో కుజుడు అనేవాడు కూడా ఉత్తమ ద్రేకాణంలో వర్గోత్తమ అంశంలో ఉన్నాడు. ఇక్కడ కూడా చాలా మంచి డిగ్నిటీ వచ్చింది. ఓకే, ఇక్కడ యావరేజ్ మార్క్స్ వేసుకుంటే అక్కడ మనం అద్భుతంగా ఒక 75 మార్క్స్ వేసుకోవచ్చు అనమాట. అర్థమైందా? చాలా మంచి డిగ్నిటీ వచ్చింది. ఇప్పుడు సేమ్ 60 మల్టిప్లై మనకి 25/100 అంటే 13 వస్తుందేమో కదా. అంతే సార్, 12.5. సో 12.5. తర్వాత మళ్ళీ 75ని మళ్ళీ సేమ్ దాన్ని కన్వర్ట్ చేయండి. 75ని మనకి అదే 75 మల్టిప్లై 75/100 67.5. అంతే సార్. 67.5 ప్లస్ 12.5 ఎంత? 67, 68, అదే 70, 80 మార్క్స్ వచ్చాయి టోటల్గా. అర్థమైందా? ఇక్కడ 100కి 80 మార్కులు వచ్చాయి, అక్కడేమో 100కి 60 మార్కులు వచ్చాయి. అర్థమైందా? సరే, ఊరికే మనం కన్సిడర్ చేసుకుందాం. ఓకే, అక్కడ 56 వచ్చాయి కదా, 56ని 60కి కన్సిడర్ చేస్తే 30 మార్కులు వచ్చాయి అన్నారు కదా. అవునండి, 30 వచ్చాయి. ఇక్కడ ఫస్ట్ లో 30 వచ్చాయి, ప్లస్ అంటే లైట్ కూడా అంత 100% ఉందని అనుకుని వేసేసుకుంటున్నాం ఊరికే. మళ్ళీ ఈ గ్రహ బలాన్ని మనం ఆ 80 మార్కుల్ని 40 కన్వర్ట్ చేయాలి. 80 మల్టిప్లై 40/100 కొట్టండి, ఎంత వచ్చాయి? 32 వచ్చాయి. సో టోటల్ గా రవి అనే గ్రహానికి 62 మార్కులు వచ్చాయి. లైట్ అంతా సవ్యంగా ఉన్న రోజు అయితే అది పరిస్థితి. అర్థమైందా? ఇప్పుడు అర్థమైందా రియల్ వాల్యూ ఆఫ్ ద ప్లానెట్? అది కాన్స్టాంట్గా ఉంటుందా, మారుతుందా, ఈ గ్రహం వక్రత్వం వీడిన తర్వాత అనేది డిసైడ్ అవుతుంది అనమాట గ్రాఫ్తో. తర్వాత లైట్ కనుక్కున్నాక మాక్సిమం 60 ప్రస్తుతానికి, మాక్సిమం 60 మార్కులు. అంటే స్టిల్ ఇట్ కెన్ పర్ఫార్మ్. ఎందుకంటే స్టార్ లార్డ్ అనేవాడు తృతీయంలో ఉన్నాడు. మనం వరస్ట్ ఉంటుంది, అష్టమంలో పడిపోయాడు, నీకు లగ్నాధిపతి ఇక దిక్కే లేదని చెప్పేదానికి లేదు. సో ఆయన స్టార్ లార్డ్ అనేవాడు ఎగ్జాల్ట్ అవ్వడం వల్ల ఇన్ని మార్కులు తెచ్చుకోగలిగాడు. చూసారా? ఇప్పుడు అర్థమైందా? మామూలుగా సాంప్రదాయ జ్యోతిష్యంలో మనం రవిట్టా ఉన్నాడని అయిపోతుంది. ఇప్పుడు మనం ఎంత మ్యాథమెటికల్ గా నెంబర్ ని మాట్లాడుకుంటున్నాం, అది కూడా డైనమిక్ గా మాట్లాడుకోబోతున్నాం. ఎంత బాగా వస్తుంది రిజల్ట్ అసలు. అవును, ఎస్, అది నెంబర్లో చెప్పేది మాటల్లో చెప్పలేనిది ఆ భావన. ఓకే, రైట్. సో నచ్చిందా క్లాసు? గుడ్ నైట్ చెప్పేద్దామా? జోక్, ఇంకో 20 minutes మాట్లాడదాంలే. ఎస్, మళ్ళీ ఇంకా ఎవరెవరు ఉన్నారో వాళ్ళని మళ్ళీ అడ్రస్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ 2951 నాట్ అవైలబుల్ కదా, 2952 కూడా నాట్ అవైలబుల్ కదా, తర్వాత 3001 అవైలబుల్ కదా. ఎస్, మళ్ళీ ఒక ఎగ్జాంపుల్
యా ఇదే తీసుకుందాం సార్, వేరే ప్లానెట్ ఏమన్నా చూద్దాం. వేరే ప్లానెట్ పెట్టన్నా? అంటే అంటే కాదు కదా, అంటే రవి అయిపోయింది కదా, వేరే ప్లానెట్ వేరే ప్లానెట్ తీసుకోండి మీ ఇష్టం. శుక్రుడిని తీసుకుంటారా? శుక్రుడిని సార్, ఏం ఇబ్బంది ఏం లేదు. ఫస్ట్ యాజ్ యూజువల్ గ్రహము, ఫస్ట్ పొజిషన్. క్యాలిక్యులేటర్ కూడా ఓపెన్ చేద్దామా మనం? పాపం చూసే వాళ్ళకి కూడా, నాకు కూడా ఈజీగా ఉంటుంది. క్యాలిక్యులేటర్ ఓకే. ఫస్ట్ పొజిషన్. ఫస్ట్ పొజిషన్కి ఎన్ని మార్క్స్ వేస్తారు? పొజిషన్ కి యాక్చువల్ గా మనకి పురుగు షట్క దోషం 6 శుక్రుడు ఉన్నాడు. సో కాబట్టి అదే అనుకున్నాను సార్. సో దీనికి అవుట్ ఆఫ్ 100 ఎంత సార్ ఫెయిల్ చేసేస్తాం? ఒక 100కి 30 ఫెయిల్ చేసేద్దామా? ఫెయిల్ చేసేద్దాం సార్. 6th కదా, అది శుభగ్రహము 6. ఉపగ్రహం అయితే కొంచెం వేసేవాడిని కానీ. సో 30 మార్కులు వేసుకున్నాం గ్రహానికి. గ్రహానికి సో ఇక్కడ రాద్దాం, 30 మార్కులు వేసాం గ్రహానికి. 20 లోపల ఉందంటే ఇది నాకు తెలిసి గురు నక్షత్రంలో, చంద్ర నక్షత్రంలో ఉంది కదా. చంద్ర నక్షత్రం, సారీ అదే. చంద్ర నక్షత్రంలో ఉంది సార్. సో చంద్రుడు చతుర్థంలో ఉన్నాడు. చంద్రుడు చతుర్థంలో ఉన్నాడు. దిగ్బలం వచ్చింది కదా మంచిగా. నీచంలో ఉన్న గ్రహాన్ని ఫాలో అవుతుంది. ఎస్, పొజిషన్ బాగుంది మనకి. నీచంలో ఉంది, పొజిషన్ ఫాలో అవుతుంది. ఓకే సరే, ఫస్ట్ పొజిషన్ కదా, పొజిషన్ మాట్లాడుకుందాం సార్. మర్చిపోయాను. 70 మార్క్స్ వేయచ్చు కదా. సరే 65 మార్క్స్ అన్న వేయచ్చు కదా. 4 వేయచ్చు సార్, ఏం ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే 4 ఉంది కదా, శుభగ్రహం 4 ఉంది కదా, కాబట్టి 65 మార్కులు వేసాం. అంటే స్టార్ నాడికి మనం 65 మార్క్స్ వేసాం. సో ఇప్పుడు లెక్క పెట్టుకోవాలి కదా మనం. బేసిక్ కాన్సెప్ట్ ఏంటిది? మనం గ్రహానికి తెచ్చుకున్న మార్కులు 25 కన్వర్ట్ చేసుకోవాలి, దీనికి 75 కన్వర్ట్ చేసుకుని టోటల్ వాల్యూ చేయాలి. ఓకే, అది చేద్దాం. 30 మల్టిప్లై 25 డివైడెడ్ బై 100 కొట్టగానే మనకి ఎంత వచ్చింది? 7.5 వచ్చింది. ఓకే, సో ఇది 7.5. 65 అంటే సేమ్ 65 మల్టిప్లై 75 డివైడెడ్ బై 100. ఓకే, సో 48.75. ఓకే, 48.7. ఓకే, సో ఇప్పుడు ఎంత మార్క్స్ అయ్యాయి మనకి? సో 47ను 2 కలుపుకుంటే 50, 55, 56 మార్కులు అయినాయి టోటల్ వాల్యూ. ఓకే, సో 56 గ్రహాని యొక్క పొజిషన్ వల్ల వచ్చినాయి. ఇది పి అని పెట్టుకుందాం, వాల్యూ ఆఫ్ పి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏంటిది? డిగ్నిటీ కదా మాట్లాడేది. శుక్రుడు శ్రవణం 3లో ఉన్నాడు, 2 కాదు 3లో ఉన్నాడు. సో ఇదేమి పెద్ద ఉత్తమ ద్రేకణం ఏమీ కాదు. ఏం కాదు, శ్రవణ అసలు ఏం కాదు అక్కడ. కాదు. ప్లస్ అది ఇంకేమన్నా బలాలు వచ్చాయి శుక్రుడికి? శుక్రుడు మిత్రక్షేత్రంలో ఉన్నాడు అంతే. మిత్రక్షేత్రంలో ఉన్నాడు. ఓకే, పరివర్తన, రాశి పరివర్తనం అయ్యారు. ఓకేలే, అది పర్వాలేదు. లగ్నాధిపతి నక్షత్రంలో ఉన్నాడు కాబట్టి ఏమన్నా దిగ్బలం. లగ్నాధిపతి ఎందుకు అవుతాడు? వ్యయాధిపతి కదా. సో మనము 100కి డిగ్నిటీలు కనుక చూసుకున్నట్టయితే పెద్ద డిగ్నిటీలు కూడా ఏమీ లేవు. జస్ట్ మిత్రక్షేత్రం అయిందంతే. మిత్రక్షేత్రం అయిందంటే యావరేజ్ గా వేసుకోవచ్చు, 60% వేసుకోవచ్చు అనమాట. వరస్ట్ ఏమీ కాదు. క్షేత్రపరంగా అయితే ఒక 60 మార్కులు వేసుకోవచ్చు. ఇంకో ఇది వచ్చేసేసి డిగ్నిటీ అనమాట. పర్ఫార్మెన్స్ లైట్ రిసోర్స్ కోసం ఇది వాల్యూ ఆఫ్ ఆర్, ఇది వాల్యూ ఆఫ్ పి. ఇది ఓకే. తర్వాత నెక్స్ట్ స్టార్ లాడే కదా చూడాల్సింది. అవును సార్. ఒకటి నీచ పడిపోయాడు సార్. ఒకటి నీచ పడిపోయాడు. నెక్స్ట్ తర్వాత ఏమి అనురాధ 1 అయింది, 2 కూడా కావలేదు అది. ఓకే, అనురాధ 2 అయితే మనకి పుష్కర నవాంశ ఉంది కదా. పుష్కర నవాంశ ఉంది కదా శని నక్షత్రం 2వ పాదానికి. కాబట్టి అక్కడ అది కూడా రాలేదు మనకి, నీచపడ్డాడు. కానీ చతుర్థ కేంద్రంలో దిగ్బలాన్ని పొందాడు ఆయన కూడా. ఓకే, చతుర్థంలో ఉన్నాడు, దిగ్బలాన్ని పొందాడు. శుక్ర చంద్రులు ఉండొచ్చు. కాబట్టి ఓకే దానికి కూడా 55 యావరేజ్ 60 మార్క్స్ ఇచ్చుకోవచ్చు. ఓకే, అంతే సార్.
ఆ 60 కూడా ఇవ్వను, సర్లే ఇస్తాం 100కి 60 కదా ఇచ్చేది. సో కాబట్టి ఓకే, దుస్థానం కాదు కదా, సంతోషం. దుస్థానం గారు అట్లీస్ట్ చతుర్థంలో ఉన్నాడు కొద్దిగా గొప్ప. ప్లస్ ఇంకెవరు శుభగ్రహాలు కూడా ఏం చూడట్లేదు, పాపగ్రహాలు కూడా చూడట్లేదు, తలనొప్పి లేదు. రిసోర్స్ వాల్యూ అయిపోయింది. ఇప్పుడు సేమ్ దీన్ని కన్వర్ట్ చేయాలన్నమాట. 60 మల్టిప్లై అంటే మనకి 25 అంటే ఎంత అవుతుంది? 12, 13.5, 15 అవుతుంది అనుకుంటా. ఇది 45, అది 15 అవుతుంది. సేమ్ రెండు 60 వేసాం కదా, కాబట్టి రెండింటికి కలిపి 60 వస్తుంది. ఇది 15 అవుతుంది, ఇది 45 అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ వాల్యూ ఎంత? ఇది పర్ఫార్మెన్స్ వాల్యూ, రిసోర్స్ వాల్యూ 60. ఓకే, అయితే ఈ రిసోర్స్ వాల్యూలో మనం దీన్ని 40గా కన్సిడర్ చేయాలి. 24 ఇది 60గా కన్సిడర్ చేయాలి. ఓకే, దెన్ విల్ గెట్ ఫైనల్ వాల్యూ. ఓకే, సో ఇప్పుడు 56 మల్టిప్లై 60 డివైడెడ్ బై 100. ఓకే, 33 వచ్చింది. ఓకే, ఇంకోటి 60 కదా, 24, 36, 40 కదా, 40 కదా, 40 సారీ, 33 ఒక 24, 33 ప్లస్ 24. ఓకే, వేర్ 33 ప్లస్ 24 57 అంతే. 27 ప్లస్ 30 57. సో టోటల్ గా శుక్రుడి వాల్యూ 57. ఓకే, శుక్రుడికో 57 వచ్చింది. శుక్రుడు ఎందుకు పర్ఫామ్ చేస్తున్నాడు అంటే రవి అష్టమంలో ఉండేదానికన్నా ఇంకా నీచంలో ఉన్న గ్రహాన్ని ఫాలో అవడం వల్ల బాగా ఇంకా తగ్గింది యాక్చువల్ గా వాల్యూ. ఇక్కడ ఇంతకుముందు ఉచ్చులో ఉన్న గ్రహం వల్ల ఫాలో అయింది. పాపం కొంచెం ఆ రాహుకేతులు వచ్చాక మనకు అర్థమవుతుంది, కొంచెం కష్టపడాల్సిన చాట్, ఈజీగా లేదు చాట్ ఇది. ఇంకొకసారి ఇప్పుడు ఇక్కడ చంద్రుడు వ్యయాధిపతి, శుక్రుడు ఇక్కడ వ్యయాధిపతి నక్షత్రాల్లో ఉన్నాడు కదా సార్. అవును, ఇంకొంచెం తగ్గించచ్చా దుస్థానాలకి? అంటే పొజిషన్ కదా, అంటే ఓకే తగ్గించుకోవచ్చు. వ్యయాధిపతి ఏమి పాపి కదా, ఏకాధిపత్య దోషం లేదు కదా, పెద్ద ఏం కాదులే. బట్ ఆల్మోస్ట్ మనం షార్ప్ వాల్యూ వేయాలని ఏం లేదు, ఇక్కడ మనకి మిసైల్ పంపించట్లేదు కాబట్టి టెన్షన్ ఏం లేదు. సో బట్ స్టిల్ మనం మాక్సిమం బెటర్ గా చేయడానికి ట్రై చేస్తున్నాం. ఇది డెఫినెట్లీ ఏదో ఒక రోజు ఇంకా బెటర్ గా చేస్తాం. సో ఇంకా 15 నిమిషాలు మాట్లాడదాము. సో ఇంకెవరెవరికి ఎగ్జాంపుల్స్ ఇవ్వలేదు వాళ్ళకి ఊరికి ఇచ్చి ట్రై చేద్దాం. ఇది అరైజ్ చేసేనా ఫస్ట్? ఓకే రైట్. ఓకే, ఇప్పుడు 3037 మాట్లాడతారా? చెప్పండి ఎలా ఉంది సార్? 300 అని చెప్పినట్టు పొజిషన్ 6th హౌస్ లో ఉంది కాబట్టి 30 మార్క్స్ ఇచ్చారు. అవును, స్టార్ లార్డ్ మూన్ డెబిలిటేషన్ అనేది రిసోర్స్ లోకి వెళ్ళిపోతుందండి. అవును, కానీ అక్కడ 65 ఇవ్వడానికి కారణం ఏంటి తెలుసుకోవచ్చా? 4th లో ఉంది కదా, శుక్రుడు 4th లో ఉన్న ట్యాగ్ చేస్తాడు కదా, కేంద్రంలో ఉన్న ట్యాగ్ చేస్తాడు కదా. ఓకే, అంటే మనం స్టార్ లార్డ్ కదండి చూస్తుంది. అవును, శుక్రుడి యొక్క స్టార్ లార్డ్ చంద్రుడే కదా. అవును సార్, అవును దాన్నే కదా చూసేది. ఆయన చతుర్థంలో ఉన్నందుకే కదా వాల్యూ ఇచ్చింది అంత మార్కులు. ఇప్పుడు చంద్రుడు 4th లో ఉన్నందుకు 65 ఇచ్చారా? శుక్రుడు 4th లో ఉన్నందుకు 65 ఇచ్చారండి? శుక్రుడు చతుర్థంలో ఉన్నందుకు ఇచ్చాం, ఎందుకంటే స్టార్ లార్డ్ ని ఫాలో అవుతాడు కాబట్టి. ఓకే, అర్థమైందా? ఇప్పుడు ఆ పాయింట్ శుక్రుడు 4th లో ఉన్నట్టు శుక్రుడు అక్కడ ఉన్నందుకు 25 ఇచ్చాము. ఆయన 4th లో ఉన్నందుకు, స్టార్ లార్డ్ వల్ల 4th లో ఉన్నందుకు ఆయనకి ఎక్కువ మార్కులు ఇచ్చాము అనమాట. ఆయనకి అది కంఫర్ట్ కాబట్టి. ఇక్కడ 6th లో ఉన్నందుకు అది భృగుషట్క దోషం ఎన్ని అవుతున్నాయి కాబట్టి తగ్గించేసాం అనమాట మార్కులు బాగా. అంటే కానీ అక్కడ చంద్రుడి యొక్క నీచత్వం తీసుకుంటాడు, అందుకే కదా తగ్గించాం. అది రిసోర్స్ లో తీసుకుంటాం కదా, రిసోర్స్ లో తీసుకుంటాం. కరెక్ట్. అంతేగాని శుక్రుడు అక్కడ ఉన్నాడు అందుకని అది సూపర్ అనడానికి లేదు. సో చంద్రుడి యొక్క బలాన్ని తీసుకుంటాం కాబట్టి రిసోర్స్ లో ఇది మ్యాథమెటిక్స్ కాబట్టి ఇక పెద్ద చేసేది ఏమీ లేదు. కానీ ఈ టాపిక్ తర్వాత ఏ టాపిక్ చెప్పినా ఏదో మనకు నచ్చిన కర్రీ తిన్న తర్వాత వేరే తినడం ఇష్టం ఉండదు, అది బాగోదు, ఆ టేస్ట్ మిస్ అవ్వద్దు అని చెప్పేసి ఇంక ఎక్స్టెండ్ చేయాలనుకోవట్లేదు యాక్చువల్లీ ఈరోజు. దట్స్ మై ప్లాన్. సో దీన్ని ఇలానే నెక్స్ట్ క్లాస్లో మనం ఎక్సెల్ వేసుకొని మనము అన్నిటినీ తెచ్చుకొని ఒక చిన్న క్యాలిక్యులేటర్ లాగా కూడా తయారు చేసుకొని జస్ట్ ప్లానిటరీ డేటా ఎఫ్మెరీస్లో ఎంటర్ చేసి దాన్ని కాపీ చేసి
టకటకటక క్యాలిక్యులేషన్స్ అయిపోయేటట్టు ఏదన్నా చేద్దాం అనేది ఒక ఇమాజినేషన్ ఉన్నది. అది అయ్యేంత వరకు మీరు హోంవర్క్ మాన్యువల్గా మీరు ప్రాక్టీస్ చేయాల్సింది ఉంటుంది. అది నెక్స్ట్ 2 weeks మనం దాని మీద కూర్చుందాము. మధ్య మధ్యలో ఛాన్స్ దొరికినప్పుడు మీకు ఎవరిలో అయినా ఔత్సాహికులు ఉంటారు కదా, వాళ్ళు నాతో కనెక్ట్ అయితే మనం ఆ ఎక్సెల్లో క్లాడియో వాడి ఏదో ఒకటి తయారు చేద్దాము. డార్క్ ఎక్సెల్ తయారు చేసి నెక్స్ట్ వీక్లో ప్రజెంట్ చేయడానికి ట్రై చేద్దాం. సో జస్ట్ ఇట్లా డేట్ ఆఫ్ బర్త్ కొట్టంగానే మనకి డేటా వచ్చి టకటకటగా క్యాలిక్యులేట్ అయిపోవాలన్నమాట ఈజీగా. సో దట్ ఈస్ ద ఐడియా అనమాట. సో అన్ని ఇప్పుడు దాకా మనం మాట్లాడుకున్న కాన్సెప్ట్స్ అన్నీ కూడా ఎక్సెల్ క్యాలిక్యులేటర్లో బిల్డ్ చేయడానికి ఐడియా. మన ఆర్బీఐ ఏపీఐ రెడీ ఉన్నదనమాట ఎక్సెల్ ఇంటిగ్రేట్ చేయడానికి. గూగుల్ షీట్స్లోనే మనం ఇంటిగ్రేట్ చేసేసుకోవచ్చు, అసలు తలనొప్పే ఉండదు అనమాట. డేట్ ఆఫ్ బర్త్ కొట్టేయచ్చు, ప్లేస్ కొట్టేయచ్చు, అన్ని కొట్టేయచ్చు. మనము బీటీఆర్ కోసం వాడుతున్నాం కదా, సేమ్ అదే దాన్ని ఇక్కడ కాన్ఫిగర్ చేసి మస్తు చేసుకోవచ్చు అనమాట. ఓకే, చేద్దాం. ఓకే, అప్పటి వరకు మీ అందరికి కూడా అరే ఇవన్నీ వచ్చాయి కదా అని ఒక విజువలైజేషన్ వచ్చేస్తుంది. మీకు కూడా అవి వాడుకోవడానికి ఆ క్యాలిక్యులేటర్ని కూడా రిలీజ్ చేస్తా. కాకపోతే మా డెవలపర్లతో నాకు రాకది చాలా సమస్యలు ఉన్నాయిలే. దానికి ఒక కీ ఉంటుంది అనమాట, ఆథెంటికేషన్ కీ. ఆ ఆథెంటికేషన్ కీ కనుక యాడ్ చేస్తే మీ ప్రతి ఒక్కరికి యూజర్ నేమ్ ఇచ్చి ఆ కీ ఇవ్వచ్చు అనమాట. అప్పుడు ఎవరెవరు ఎన్ని క్వరీలు వాడారు అనే దానికి లిమిట్ చేయొచ్చు. అట్లా చేయకపోతే ఏమైందనంటే వేరే వాళ్ళు మన క్వరీని ఇట్లా గ్రాబింగ్ లాగా పెట్టుకుంటే మనకి ఆథెంటికేషన్ పెట్టకపోతే అన్లిమిటెడ్గా వాడి సర్వర్ కూడా డౌన్ అయిపోతుంది అనమాట. సో అది అయ్యేంత వరకు పబ్లిక్కి రిలీజ్ చేయలేకపోతాను నేను. ఓకే, సో ప్రస్తుతానికి ఆ కీ ఇచ్చేంత వరకు నేనే పెట్టుకోవాలి, లేదంటే ఒకళ్ళిద్దరికి ఇవ్వాలి తప్ప అందరికీ ఇవ్వలేను అనమాట. అందరికీ ఇవ్వడానికి కోసం నేను ఏం చేస్తానంటే దానిలోనే ఆ షీట్లో మీరు ఎఫ్మెరీస్ నుంచి డేటా తెచ్చుకొని కాపీ పేస్ట్ చేస్తే వర్క్ అయ్యేటట్టు చేస్తా, ఏపీఐ కీతో సంబంధం లేకుండా. మిగిలినవన్నీ యాజ్ ఇట్ ఈస్గా ఫంక్షనాలిటీ, క్యాలిక్యులేషన్ ఫంక్షనాలిటీ ఉంటుంది. ఆ క్యాలిక్యులేషన్ ఆ ఎక్సెల్లో ఇచ్చేస్తే నాకేం పోదు. ఓకే, సో అది అందరూ వాడుకోవచ్చు, నో వరీస్. ఓకే, రైట్, ఎస్. ఇంకా 3023. సో ఫీడ్బ్యాక్ తీసుకుందాం. ఓ 10 నిమిషాల్లో. సినిమాలో ఒక 5 minutes సూపర్ హిట్ అని చెప్పేసి అనుకుంటా కదా, ఈ 5 minutes అట్లా అనుకుంటా చెప్పారు కదా. ఏంటిది అది? ఎక్సెల్ గురించా? అవును. ఓకే, సంతోషం. హై సీన్ వచ్చింది అన్నట్ట. రైట్. ఓకే, ఇక ఎగ్జాంపుల్స్ ఏమొద్దులే, చాలే. సో కాన్సెప్ట్ అయితే మీ అందరికీ అర్థమైందా? కాన్సెప్ట్ అర్థం కాకపోతే చెప్పండి, దాని మీద డిస్కస్ చేద్దాము. చేసి మనం దాని మీద క్యాలిక్యులేట్ చేసి చేద్దాం. ఎలా జరిగింది ఈరోజు? నిన్న చాలా సేపు చెప్పుకున్న తర్వాత మనకి 3023 చెప్పిన నవాంశ క్యాలిక్యులేషన్తో అక్కడ హై సీన్ వచ్చింది. సో ఈరోజు షార్టెస్ట్ గానే మనకి హై సీన్ వచ్చింది. సంతోషం. ఎస్, ఎట్లా జరిగింది క్లాసు? ఈ రోజు చాలా బాగుందండి. బాగుందా? ఏ రోజుకి ఆ రోజు మనం రికార్డు బ్రేక్ చేయాల్సిందే. అప్పుడే అందరికీ ఎక్సైటింగ్ గా ఉంటుంది. ఎస్, ఇంకేం లేవు, డౌట్లు ఏం లేవు. సో ప్రాక్టీస్ చేయాలి మీరే. మ్యాథమెటిక్స్ అనేది ఇట్లా మాట్లాడుకునేటట్టు ఉండదు, అనాలజీ అయితే మాట్లాడుకునేటట్టు ఉంటుంది. సో ఇది ఖచ్చితంగా ఈ స్టెప్స్ను వాడి క్యాలిక్యులేట్ చేయాలి. మీకు రాకపోయినా కానీ నా క్యాలిక్యులేటర్ ద్వారా మీరు ఖచ్చితంగా వచ్చేలాగా చేయడమే నా బాధ్యత. సో మీలో ఉన్న ఆ మైనస్లు ఏమన్నా ఉంటే ఆ క్యాలిక్యులేటర్ ఓవర్కమ్ చేసేస్తుంది. మీరు చూడగానే చెప్పగలుగుతున్నారంటే సంతోషం, మీకు మంచిది, నాకు మంచిది. ఓకే, చెప్పలేకపోతున్నారంటే క్యాలిక్యులేటర్ నిలబెడుతుంది. ఓకే, ఇట్స్ ఏ సపోర్ట్ సిస్టమ్ లాగా అనమాట. ఓకే, ఆ తర్వాత ఇది పెద్ద తలనొప్పి. ఆ లైట్ గ్రాఫ్ రాస్తామంటే అసలు ఎంత అంటే ఎక్సెల్ ఇక అన్లిమిటెడ్గా పెరిగిపోతూ ఉంటుంది అనమాట. ఎందుకంటే మనం 120 years డేటా తీసుకొని దానిలో ఎప్పుడు గ్రహం వక్రించింది లేదని ఆ 123 స్టెప్స్తో మనం చేస్తూ ఉంటే ఆ ప్రోగ్రాము. సో దాన్ని మళ్ళీ ఇక్కడ తీసుకొని వాడాలి. ఇవన్నీ డైనమిక్గా రావాలి అని అంటే ఒకసారి మనం లైవ్లోనే చేద్దాం దాన్ని. అసలు చేస్తూ ఉంటేనే అర్థమవుతుంది. బేసిక్తో స్టార్ట్ చేసి ఎక్సెల్ మీ అందరికీ వచ్చేసిందా? రానోళ్ళు చేతులు ఎత్తట్లేదు. అగో చూడండి. ఓకే, రైట్. ఏంటి 3024 మీకు రాదా ఎక్సెల్? రాదని అంత పర్ఫెక్ట్ రాదు. అంటే మీకు ఏమొచ్చు? ఎక్సెల్ ఓపెన్ చేయడం వచ్చా? 2+2 = 2+2 కొడితే 4 వస్తుంది తెలుసుగా ఎక్సెల్లో. అది ఐడియా ఉంది. అది వస్తే చాలు, మిగిలింది నేను చూసుకుంటాను. అర్థమైందా? ఓకే, రైట్. 3038. సో అది వచ్చా మీకు నేను చెప్పినట్టుగా? వచ్చు కదా. ఇది తర్వాత నేను చూసుకుంటా. ఆ మాత్రం వస్తే చాలు, మనం ముందుకెళ్ళచ్చు. రైట్. సో ఇంకా అంతేనా?
అంతే శుభరాత్రి గ్రహణ రాత్రి రా ఈరోజు. గ్రహణం పడుతుంది తినాలి కూడా. అదే అందుకోసమే అందరికీ కూడా ఏం చేద్దామని. ఓకే, సో నమస్తే. సో అందరం నెక్స్ట్ క్లాస్ లో మనము ప్రాక్టీస్ చేద్దాము. ఏంటిదనంటే ఎక్సెల్ క్యాలిక్యులేటర్ కి టార్గెట్ చేద్దాం. ఎక్సెల్ చేయకపోతే ఏం చేద్దాం, మాన్యువల్ గానే మళ్ళీ ప్రాక్టీస్ చేద్దాం. ఒకసారి అన్ని ఎగ్జిస్టింగ్ కాన్సెప్ట్స్ ని మళ్ళీ రివిజన్ ఇంకో 2 weeks కంటిన్యూ చేద్దాం. చేసుకున్న తర్వాత అందరికీ ఐడియా వచ్చిందనంటే దెన్ ఆ తర్వాత వచ్చే 2 వారాల్లో మనము ఈ రెట్రోగ్రెషన్ కాన్సెప్ట్ మీదకి వెళ్ళిపోయి మనం చెక్ చేసుకోవచ్చు అనమాట సరదాగా. అప్పటికి మనకి క్లారిటీ వస్తుంది. అప్పుడు మనం తర్వాత చేద్దాం, హౌస్ అనాలిసిస్ చేసుకుందాం. సో ఈ గ్రహం గురించి మొత్తం వాల్యూ కనుక మనకు అర్థమైన రోజున, అది కూడా డైనమిక్గా అర్థమైన రోజున, అసలు ఇక మీరు ఇక పర్ఫెక్ట్ అనమాట. ఇక అంతే, ఇక మీకు అర్థమైపోద్ది ఆ గ్రహం ఒక దశలో పనిచేసింది, ఆ భుక్తి కొన్ని రోజుల తర్వాత ఎందుకు పని చేయలేదని కన్ఫ్యూజ్ అయిపోతా ఉంటారు మోస్ట్లీ కామన్ ఆస్ట్రాలజర్స్ అందరూ. ఎందుకనంటే ఆ గ్రహం కొన్ని రోజుల తర్వాత వక్రిస్తుంది. అందుకే వాళ్ళు ఎస్టిమేట్ చేసినట్టు జరగదు. ఒక గ్రహంలో బ్రహ్మాండంగా ఇల్లు కట్టాను, కొన్ని కోట్లు వచ్చాయి, కానీ ఇదే భుక్తి ఇంకోసారి వచ్చినప్పుడు నేను చాలా ఎస్టిమేట్ చేశాను, ఏం జరగలేదని అనుకుంటారు. ఎందుకంటే మ్యాటర్ ఇది. ఓకే, యా. సో నమస్తే అందరికీ. యా, డౌట్ ఏదో అడుగుతున్నారు, మిమ్మల్ని ఆపేస్తున్నాను, ప్లీజ్ చెప్పండి, పర్లేదు. సార్ ఇక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గురుడు తీసుకున్నాను అనుకోండి, ఇది నాకు బేసిక్ డౌట్ యాక్చువల్ గా. అడగండి. ఇప్పుడు ఇదే చార్ట్ లో గురుడు తీసుకోండి. గురుడు యొక్క పొజిషన్ 11th లో ఉంది కాబట్టి లగ్నానికి మనం ఒక 80 మార్క్స్ వేయచ్చు. కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అది ఆరుద్ర నక్షత్రం ఉంది కాబట్టి 5 మార్కులు 70 తీసుకోండి. రైట్, ఓకే. డిగ్నిటీలో కవర్ చేసుకోండి, మీరు అవన్నీ డిగ్నిటీలో కవర్ చేసుకోండి. సార్ అంటే నా గ్రహ బలంలో స్వనక్షత్రం, మిత్ర నక్షత్రం ఇవన్నీ ఉంటాయి కదా, అక్కడ కవర్ చేసుకోండి. మీకు పొజిషన్ లో మామూలుగా వేసేసుకుని అట్లాంటి పాయింట్స్ అన్ని ఇక్కడ కవర్ చేసుకోండి. సార్ అంటే నెక్స్ట్ డౌట్ ఏంటంటే ఇప్పుడు ఈ దాంట్లో ఈ గురుడు ఆరుద్ర నక్షత్రంలో ఉన్నాడు. అవును. ఈ ఆరుద్ర నక్షత్రాధిపతి రాహు 12th లో ఉన్నాడు అనుకోండి, లెట్ us assume 12th లో ఉంటే ఇప్పుడు గురుడు 12th లో ఉన్నట్టు చూసుకుంటామా? అంతే 12th లో ఉన్నట్టే చూసుకుంటాం. 12th లో ఉన్నట్టే ఇన్ పర్స్పెక్టివ్ ఆఫ్ గురుడే చూడాలి అక్కడ కూడా. అంతే గురువు రాహు కలిసి 12th లో ఉన్నట్టు యాక్ట్ చేస్తా ఉంటారు. ఇప్పుడు అంటే ఇక్కడ రాహు పాపి దుస్థానంలో ఉన్నాడు కాబట్టి బాగుండిద్ది అని, స్టార్ లార్డ్ బాగున్నాడు కాబట్టి అని మనకు అక్కడ అంటే ఇక్కడ యాక్చువల్ గా 8th లార్డ్ అనేవాడు 12th లో ఉండొచ్చు కదా, విపరీత రాజయోగం. సో లైక్ 5th లార్డ్ 8th లార్డ్ లేడు, 5th లార్డ్ 12th లో ఉన్నట్టు, అది రాహుతో కలిసి ఉన్నట్టు, కాబట్టి కొంచెం దోషమే సార్. అంటే దోషమే అంటే మనం మార్క్స్ అవార్డ్ చేసేటప్పుడు ఇన్ పర్స్పెక్టివ్ ఆఫ్ గురుడు చూస్తామా, ఇన్ పర్స్పెక్టివ్ ఆఫ్ రాహు చూస్తామా? అంటే గ్రహాన్ని చూసేటప్పుడు ఇలా చూస్తాము, స్టార్ లార్డ్ ని చూసేటప్పుడు మరి రాహుని కన్సిడర్ చేస్తాం కదా. ఇప్పుడు శుక్రుడిని ఇంతకుముందు చూసినప్పుడు చంద్రుడి యొక్క నీచత్వం తీసుకున్నావా లేదా? అది దీంట్లో సార్ తీసుకునేది రిసోర్స్ లో కదా. అవును రిసోర్స్ లో, దీన్ని కూడా రిసోర్స్ లోనే తీసుకోమంటున్నాను. అంటే నేను రిసోర్స్ దాకా పోలేదు, నేను పర్ఫార్మెన్స్ లోనే స్టార్ లార్డ్ ఆఫ్ జూపిటర్ కింద చేసుకున్నాను. అప్పుడు పర్ఫార్మెన్స్ లో అప్పుడు రాహు ద్వారా వచ్చింది కాబట్టి కొంచెం తగ్గించుకోండి, పర్వాలేదు. అంటే ఇప్పుడు పర్ఫార్మెన్స్ లో పొజిషన్ స్టార్ లార్డ్ ఉంటుంది, రిసోర్స్ లో పొజిషన్ స్టార్ లార్డ్ ఉంటుంది మనం అవార్డ్ చేసినప్పుడు. అవును రెండు ఉంటాయి కదా, గ్రహం నక్షత్రం రెండు. పొజిషన్ 11 గ్రహం గురుడు 11th లో ఉన్నాడు కాబట్టి మీరు చెప్పినట్టుగా మనం దీనికోసం ఏం చేయాలనంటే యాక్చువల్ గా మనం ఒక టేబుల్ వేసుకోవాలి. ఒక టేబుల్ ఎలా తయారు చేయాలనంటే ప్రతి గ్రహం లగ్నం నుంచి ఎక్కడెక్కడ ఉంటే ఎన్ని మార్క్స్ అనేది ఒక టేబుల్ వేసుకోవాలి. తర్వాత ప్రతి లగ్నానికి ఎక్కడెక్కడ ఉంటే అనేది వేసుకోవాలి. ఇప్పుడు రవి 12 వరకు ఉంటే ఎలా, మనం యాక్చువల్గా ఒక టేబుల్ రాసాం, మనం విజ్ఞాన కోర్సులో కూడా రాసాము, సగం రాసి ఆపేసాం అనమాట. ఫుల్గా రాయాలన్నమాట, అన్ని టేబుల్ రాయాలి ఈ ప్రోగ్రామ్ చేయాలంటే. సో ప్రతి లగ్నానికి రవి ప్రతి 12 పొజిషన్స్లో ఉంటే రాయాలన్నమాట, మనం మార్క్స్ వేసుకోవాలి. అలానే స్టార్ లార్డ్ అనేవాడు డిఫరెంట్ స్టార్ లార్డ్ అయ్యి మళ్ళీ ఆయన 12 హౌసెస్లో ఉంటే ఎలా అనేది కూడా రాసుకోవాలి. మళ్ళీ ఆయనని ఎవరు ఓవర్ రైడ్ చేస్తున్నారు అనే దాన్ని బట్టి కూడా రాసుకోవాలి. ఇట్లా మనం యావరేజ్ ఒక ఆల్గారిథం రాసుకుంటే మనకు మంచి క్లారిటీ వస్తుంది అనమాట. ఇది పోతూనే ఉంటుంది అనమాట, ఇది ఇన్ఫినిటీగా పోతూ ఉంటుంది అనమాట, చాలా పారామీటర్స్ వస్తూ ఉంటాయి. అందుకే నేను కన్ఫ్యూజ్ చేయకుండా చాలా వరకు మీరు పొజిషన్కి వేసేసుకోండి. మిగిలిన ఈ రిసోర్స్కి ఒక 40 మార్కులు వేసుకుంటే మీరు కొంచెం కన్ఫ్యూజ్ అయినా కానీ పెద్ద తేడా రాదు మీ ప్రిడిక్షన్లో. అందుకోసమే మేజర్ పాయింట్స్ ఫర్ ఇది వేసేసేయాలన్నమాట. అది ఓకే. అది ఇంకో కొంచెం క్లారిటీగా ప్లీజ్ చెప్పండి, నేను ట్రై చేస్తాను. నేను కూడా క్లారిటీగా చెప్పలేకపోతున్నానేమో. యా
ఇప్పుడు గురుడు స్టార్ లాడు అంటే ఆరుద్ర నక్షత్రం కాబట్టి రాహు ఇప్పుడు ఎవరు అనేది పక్క పెట్టి ఫస్ట్ ఎవరు అనేది పక్క పెట్టి ఆయన లాభంలో ఉన్నందుకు మీరు 80 మార్క్స్ వేశారు, 75 మార్క్స్ వేశారు, గుడ్. దాన్ని స్టార్ లాడ్ అనేవాడు 12th లో ఉండొచ్చా అంటే ఉండొచ్చు. ఈ లగ్నానికి ఏమి పెద్ద ఇబ్బంది లేదు, 8th లాడ్ 12th లో ఉండొచ్చు కాబట్టి ఓకే. కాబట్టి అక్కడ కూడా మీరు కొన్ని మార్క్స్ వేసుకోవచ్చు. అది రాహు అయినందుకు కొంచెం తగ్గించుకోమని చెప్తున్నా అంతే. ఓకే, స్టార్ లార్డ్ రాహు అయినందుకు కొంచెం రెట్రోగ్రేషన్ వచ్చింది కాబట్టి రెట్రోగ్రేషన్ ఏమి రాదు, దానివల్ల రెట్రోగ్రేషన్ రాదు. ఓకే, ఓకేనా? ఓకే. నా డౌట్ ఏంటంటే సార్, స్టార్ లార్డ్ ఆఫ్ జూపిటర్ కి మార్క్స్ అవార్డ్ చేస్తున్నప్పుడు గురుడు రాహు అంటే రాహుని బట్టి వేయాలా గురుని బట్టి వేయాలా మార్క్స్ అనేది నా డౌట్. అవును, రాహుని బట్టి వేయాలి కదా. గురువు యొక్క స్టార్ లార్డ్ రాహు కాబట్టి రాహుని ఫాలో అవుతున్నాడు కాబట్టి రాహు ఎట్లా చెప్తే గురువు అట్లా వింటాడు కాబట్టి ఆయన 12th లో ఉన్నాడు కాబట్టి అందుకని తగ్గించాల్సి వస్తుంది. కానీ రాహు అనేవాడు మెరిఫిక్ కాబట్టి 12th లో ఉంటే బాగుంటాడు కదా. ఎవరు చెప్పారు మెల్ఫిక్ రాహు 12th లో ఉంటే బాగుంటాడని? ఓన్లీ ఉపచేయాలి కదా, పాపగ్రహాలు 3, 6, 11, 10 ఇట్లా కదా. దుస్థానాల్లో ఉన్న బాగుంటుందా? లేదు నేను చెప్పలేదు. తుచ్ సార్ అదే రాహు 3లో ఉంటే బాగానే ఉంటది కదా సార్. 3లో ఉంటే బాగుంటుంది. ఓకేనా? కానీ గురువుకి ఏమి రావాలి, మనకి గురువుకి ఏమి రావాలనేది తీసుకోవాలన్నమాట. రాహు కన్నా కానీ గురువుకి ఎలాంటి పొజిషన్ రావాలి, గురువుకి అనేవాడికి లగ్నం రావాలి, లేదంటే పంచమం రావాలి, దశమం రావాలి. ఇది ఇవ్వాలన్నమాట. రాహు అనేవాడు అవి ఇవ్వాలన్నమాట గురువుకి. అప్పుడు బాగా పనిచేస్తుంది. గురువుకి గనక లగ్నం వస్తే దిగ్బలం వస్తుంది కాబట్టి అప్పుడు పనిచేస్తుంది. లాభం వచ్చినా కూడా ఓకే కాబట్టి అప్పుడు పనిచేస్తుంది. దశమం వచ్చినా ఓకే కాబట్టి అప్పుడు పనిచేస్తుంది. అలా రావాలన్నమాట. అంటే ఇప్పుడు గురువు అనేవాడు 12th లో ఉన్న రాహు చెప్పినట్టు వింటాడు కాబట్టి మార్క్స్ ఆటోమేటిక్ గా తగ్గించాల్సి వస్తుంది. ఎస్, ఇది మనకి ఇంకొంచెం అర్థం కావడం కోసం విడదీసుకున్నాము. కన్ఫ్యూజ్ అవ్వకండి. మీకు ఎక్కడైతే నచ్చట్లేదు అని పెడుతుందో సింపుల్ ఫార్ములా 5 మార్కులు తగ్గించుకోండి, ఏం కాదు. ఓకేనా? మేజర్గా మీరు తప్పు చేయకుండా ఉంటారు. సరే, నమస్తే.